నైట్ షిఫ్ట్ ఇప్పుడు పాసిబుల్ కార్సినోజన్ అంటే క్యాన్సర్ కూడా కారణం కావచ్చు. గురక కుట్టడం అనేది అంటే వాళ్ళకి సంథింగ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు ఇండికేషనా లేకుంటే ఏంటి అసలు? వాళ్ళు ఏమనుకుంటారు, గురక పెడుతున్న వాళ్ళు బాగా డీప్ స్లీప్లో ఉన్నారు అని. కానీ యాక్చువల్లీ ఇది డిటో ఆపోజిట్. డ్రీమ్ స్లీప్ అన్నారు అంటే నిద్రలో కళలు రావాలంటారా? మన నిద్రలో 15-20% మనకి కళలకి సంబంధించిన నిద్ర రావాలి. పడుకున్నప్పుడు ఒకటేసారి ఏదో పెద్ద లోయలో పడిపోయినట్టు అంటే ఒకేసారి లేస్తాం ఇట్లా నిద్ర. సో ఎప్పుడైతే మన బాడీ మన మజిల్స్ లూజ్ అయిపోతున్నాయని సెన్స్ చేస్తుందో బ్రెయిన్ వీళ్ళు ఏమైనా కింద పడిపోతున్నారా అనే ఒక భయం వచ్చి మనం జర్క్తో పాటు మళ్ళీ నిద్రలేస్తాం. ఆశ్చర్యపోయిన పేషెంట్ ఎవరు అనుకున్నారు మీ దగ్గర? అంటే వాళ్ళు వచ్చి ఏదన్నా స్టోరీ చెప్పినప్పుడు ఎవ్రీడే నాకు 10 o'clockకి పడుకుంటారు పొద్దున. ఓకే. అయితే నేను ఏమైనా నైట్ షిఫ్ట్ అని అడిగాను. కానీ నైట్ షిఫ్ట్ కాదు, కేవలం మేము ట్రీట్ చేస్తున్న కేసులు 10% మాత్రమే. మిగిలిన 90% కేసులని ఎవరూ ట్రీట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న ఆనందమే స్మోకింగ్. చాలా మంది పేషెంట్స్ నాకు చెప్తారు, పర్లేదు మేడం, మేము బతకకపోయినా పర్లేదు, బతికిన రోజులు స్మోక్ చేసి చచ్చిపోతామని. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కాదు. రోజుకి 30 సిగరెట్లు తాగి లంగ్స్ ఫుల్గా నార్మల్ ఉన్న పేషెంట్స్ని నేను చూశాను. రోజుకి 2 సిగరెట్లు తాకే ఎంఫెసిమా వచ్చిన వాళ్ళని చూశాను. ఇంకేదన్నా LSDలో ఇట్లాంటివన్నీ సైకోడెలిక్స్ మానేసిన వాళ్ళు ఉంటారు. కానీ స్మోకింగ్ మానేయటం ఎంత కష్టమో అని ఒక పేషెంట్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా అన్ని విషయాల్లో ముందున్నారు. ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో అంటే గర్ల్ ఫ్రెండ్స్ తాగమంటారు. అంటే నువ్వు సిగరెట్ తాగితే నేను లవ్ చేస్తా అంటే సిగరెట్ తాగ వాళ్ళనే లవ్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా రావడం జరిగింది? సో వస్తారండి. అదే అంటే దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. సో అది చాలా రాంగ్ కదండి. ఒక మనిషికి స్వతహాగా ఎలాంటి అడిక్షన్ లేదు. వేరే వాళ్ళు ఫోర్స్ చేయటం వల్ల, సమాజంలో ఇమ్మడడానికో, పార్ట్నర్ కావాలనో వాళ్ళు స్టార్ట్ చేసి దాని నుంచి బయటికి రాలేక హుక్కా కొడతా ఉన్నారు. అంటే హుక్కా వల్ల ఏమైనా ప్రాబ్లమా లంగ్స్కి? 1 hour హుక్కా సెషన్ ఈజ్ ఈక్వల్ టు 100 cigarettes. లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది లేకుంటే నార్మల్ అంటే వాళ్ళకి ఏ హ్యాబిట్ లేకున్నా కానీ వాళ్ళకి కూడా వస్తుందా? ఏ హ్యాబిట్ లేని వాళ్ళకి కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏషియాలో స్మోకర్స్ కాకుండా నాన్ స్మోకర్స్లోనే లంగ్ క్యాన్సర్ ఎక్కువ డిటెక్ట్ అవుతుంది. అంటే వేరే వాళ్ళు తాగినప్పుడు వీళ్ళు పీల్చుకుంటున్నారు. కరెక్ట్. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ యశస్విని గారు, పల్మనాలజిస్ట్, అలాగే స్లీప్ డాక్టర్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి. సో అంటే మిమ్మల్ని పిలవడానికి కారణం, సో చాలామంది నిద్ర లేకుండా చాలామంది ఉంటున్నారు. ఎగ్జాంపుల్ మా ఎంప్లాయీసే చాలామంది నైట్ నాకు నిద్ర రావట్లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ స్లీప్ ఎందుకు రాదు అసలు నైట్లో అనేది నాకు ఫస్ట్ క్వశ్చన్. ఏం చెప్తారు మ్యామ్? సో స్లీప్ రాకపోవడానికి కారణం మనం నేర్చుకున్న కొన్ని చెడు అలవాట్లు నేను చెప్తానండి. ఇప్పటికైనా ఊళ్ళకి వెళ్ళి చూస్తే పొద్దున్న లేవగానే పొలం పనులకు వెళ్ళిపోతారు. సాయంత్రం 5-6 అవ్వగానే ఇంటికి వెళ్ళి ఒక లాంతర్ లైట్లలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరికైనా నిద్ర సమస్యలు అనేవి ఉన్నాయా? లేవండి. సో నిద్ర రాకపోవటం, లేదంటే మా టెక్నికల్ లాంగ్వేజ్లో ఇన్సామ్నియా అనే ప్రాబ్లం పూర్తిగా మనం ఎప్పుడైతే ఈ విలేజ్ లైఫ్ నుంచి అర్బన్ లైఫ్కి మూవ్ అయ్యామో అప్పటి నుంచే మొదలైంది. దీని సమస్య ముందు లైట్స్ తోటి మొదలవుతుంది. మనకి లైట్స్ని మనకి అగేన్స్ట్గా మనం వాడుకుంటున్నామండి. ఎందుకు అనంటే మన శరీరంలో ఒక 24 hours క్లాక్ ఉంటుంది. బయట ఎలా పగలు రాత్రి అని ఉంటుందో మన శరీరంకి కూడా పగలు రాత్రి అని మెసేజెస్ తెలిసే ఒక మెకానిజం ఉంటుంది. ఎప్పుడైతే లైట్తో మనం సింక్రనైజ్ అవ్వమో అప్పుడు ఈ సైకిల్ అనేది డ్యామేజ్ అయ్యి నిద్ర అనేది చెడిపోతుంది. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి, ఎంతమందికి వాళ్ళు వర్క్ చేసే చోట లోపల కూర్చున్నప్పుడు బయట పగలా రాత్రి అని తెలుస్తుంది? తెలీదు. సో అందరికీ కూడా ఇంకా ఈవినింగ్ నైట్ అనేది తెలీదు. అంటే లైట్ అనేది మనకి కరెక్ట్గా మనం అది యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో నిద్ర సమస్యలు అనేవి ఎప్పుడైతే లైట్ని మనం డీసింక్రనైజ్ చేస్తున్నామో అప్పుడే మొదలవుతాయి. సో నిద్ర లేని వాళ్ళకి మేము ఫస్ట్ ఇచ్చే అడ్వైస్, పొద్దున్న లేవగానే బ్రైట్ సన్లైట్ చూడండి ఒక 1/2 hour. సాయంత్రం 5-6 అవ్వగానే ఇంట్లో లైట్స్ ఒక గుడ్డి దీపం వెలుగు ఎలా ఉంటుందో అలా పెట్టుకోండి. ఇది చేసిన వాళ్ళలో 90% అందరికీ నిద్ర అనేది ఇంప్రూవ్ అయిందండి. సో వీఆర్ యూజింగ్ లైట్స్ అనేవి మనకి డిసడ్వాంటేజ్గా మనం వాడుకుంటున్నాం. 5-6 అవ్వగానే ట్యూబ్ లైట్స్ పెట్టుకుంటాము. సో ట్యూబ్ లైట్స్, వైట్ లైట్స్ అనేవి మనకి మధ్యాహ్నం పూట లైట్ని మిమిక్ చేస్తాయి. సో మనం ఏంటంటే సాయంత్రం సన్సెట్ టైంకి ఎలాంటి లైట్స్ ఉంటాయో, ఇప్పుడు సన్సెట్లో ఆరెంజ్, పింక్ షేడ్స్ ఉంటాయి. అలాంటి వార్మ్ లైట్స్ని కనుక ఇంట్లో డల్ లైటింగ్లో కనుక పెట్టుకుంటే, కళ్ళ మీద పడకుండా నేల మీద పడే ఇండైరెక్ట్ లైట్స్ పెట్టుకుంటే కనుక నిద్ర అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మొదట ఈ విషయంగానే నిద్ర చెడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటి అనంటే, మనకి రోజు జరిగే విషయాలు ఉంటాయి కదండి, చాలా ఆలోచనలు, థాట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి.
అవన్నీ షేర్ చేసుకొని ఒకళ్ళతో కంప్లీట్గా ఒక క్లోజర్, అంటే ఈ రోజుకి నాకు జరిగినవన్నీ కూడా నేను ప్రాసెస్ చేసుకొని నేను ఫ్రీగా ఫీల్ అవుతున్నాను అనే సిచ్యువేషన్ చాలామందికి లేదు. వాళ్ళు ఎలా అంటే రాత్రి 9, 10 దాకా పనిచేస్తారు, తర్వాత 1 గంటలో పడుకోవాలి అని అంటే ఎలా అవుతుందండి? ఆ రోజు జరిగినవన్నీ వాళ్ళు వైండప్ చేసుకోవడానికి ఒక 2-3 గంటలు పడుతుంది. సో ఇది కూడా థాట్స్ లేదంటే ఈ ఆలోచనలు ఎక్కువగా బెడ్ మీదకి వెళ్ళాక రావడం అనేది కూడా నేను చూసిన నా పేషెంట్స్లో నిద్ర రాకపోవడానికి సెకండ్ కాజ్ అని చెప్తాను. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు లైటింగ్ గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఆఫీస్లో లైట్లన్నీ వెలగాలని అనుకుంటా. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ లైట్ ఆఫ్ చేయండి సార్ అని అంటారు, లేదు లైట్ ఉండాలని చెప్పేసి అంట. ఇదేమన్నా అనారోగ్యమా? అదే అండి, లైట్ని మనం బయట మనకి డే లైట్ ఉన్నప్పుడు మనం లైట్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ న్యాచురల్ సన్లైట్, న్యాచురల్ వెంటిలేషన్ ఉన్నప్పుడే మన బ్రెయిన్ కరెక్ట్గా సింక్రనైజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ లైట్స్ అనేవి మన నిద్రను చెడగొట్టడానికి ఫస్ట్ కారణం. ఏ ఇళ్ళు అయితే న్యాచురల్ లైట్ వస్తూ సాయంత్రం అవుతుందని తెలుస్తూ సాయంత్రం అవ్వగానే డల్ లైటింగ్స్లో ఉంటాయో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్ర చాలా మెరుగ్గా ఉంటుంది. కానీ మనం ఆపోజిట్ చేస్తున్నాం. పగలంతా కూడా పెద్ద పెద్ద లైట్స్ వేసేసుకొని, నైట్ కూడా పగలా తెలియకుండా లైట్స్ వేసేసుకొని, వెంటిలేషన్ లేకుండా ఇలా ఉన్నప్పుడు నిద్ర అనేది ఖచ్చితంగా చెడిపోతుంది. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఎన్ని అవర్స్ పడుకోవాలి? సో అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ఎవరైతే నిద్ర గురించి మ్యాక్సిమం రీసెర్చ్ చేసి గైడ్లైన్స్ పాస్ చేస్తారో వాళ్ళు చెప్పేది ఒక ఆరోగ్యవంతమైన అడల్ట్స్, హెల్దీ అడల్ట్స్ 7 to 8 అవర్స్ అనేది పడుకోవాలి మినిమం టైం అని. కానీ అది ఎంతమంది పడుకుంటున్నారు అని ఒక రీసెర్చ్ చేస్తే 10 మందిలో కేవలం 2-3 పడుకుంటున్నారు. అవును, అంటే నేను డైలీ 6 అవర్స్ పడుకుంటా. సో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటారా? ప్రాబ్లం అవుతుంది అని చెప్పలేం, కానీ అంటే మీకు నిద్ర వల్ల రావాల్సిన కంప్లీట్ బెనిఫిట్ రాదండి. నిద్ర అనేది మన శరీరానికి ఉన్న ఒక న్యాచురల్ మెడిసిన్ లాంటిది. మీరు పడుకొని లేచిన తర్వాత చాలా ఫ్రెష్గా, ఏదైనా బాధలు ఉన్నా కూడా నిద్రలో పోతాయి, లేవగానే చాలా ఎనర్జెటిక్గా మళ్ళీ లైఫ్లో ఏదైనా చెయ్యాలి అనే ఒక ఎంతూజియాజం తోటి నిద్రలేస్తారు. కానీ నిద్ర సరిగ్గా లేని వాళ్ళని అడగండి, వాళ్ళకి ఎలా ఉంటుంది లేవగానే, చాలా చిరాగ్గా, అంటే ఒక డ్రైవ్ ఉండదు, ఏం చేయాలనిపించదు. సో నిద్ర వల్ల మన శరీరానికి ఉన్న న్యాచురల్ రిపేరింగ్ మెకానిజంని మనం కోల్పోవాల్సిన అవసరం ఏముంది? అది నిద్ర సరిగా పోకుండా మీరు సప్లిమెంట్స్ మింగిన ఏదో లైఫ్ స్టైల్ చేంజెస్ అని, డైట్లని, ఎక్సర్సైజ్లని ఎన్ని చేయండి, అంటే అది ముఖ్యం కాదు అని నేను అనట్లేదు. కానీ నిద్ర అనేది కూడా ఈ ఫండమెంటల్ పిల్లర్. ఇప్పుడు హార్ట్ హెల్త్కి కొన్ని హెల్దీ 8 హ్యాబిట్స్ అని ఉంటాయి. చాలామంది అందులో డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటారు. కానీ వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అండర్ యూటిలైజ్డ్ ఆస్పెక్ట్ నిద్ర. నిద్ర బాగుంటేనే మన హార్ట్ హెల్త్, మన గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, అంటే చాలామంది ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు అంటే ఫ్యూచర్లో ఎట్లాంటి అనారోగ్యాలు వస్తాయి? సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి. వేరే దేశాల్లో అయితే అది ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళ ఒక్క నైట్ షిఫ్ట్ నుంచి రికవర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా నిద్ర ఉండాలి. సో వాళ్ళకి ఎలా ఉంటాయంటే వీక్లీ రొటేషనల్ షిఫ్ట్స్, నైట్ డ్యూటీస్ చేసిన నెక్స్ట్ వీక్ ఏమో మామూలు డే డ్యూటీస్, ఇలా రొటేషన్లో కనుక ఉండి గైడ్లైన్స్ కనుక ఫాలో అయితే నైట్ షిఫ్ట్ వల్ల భయపడేంత రోగాలు వస్తాయి అనేది అయితే నిజం కాదు. కాకపోతే ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా చాలా కంపెనీస్ ఫర్ ఎవర్ నైట్ డ్యూటీస్, క్లయింట్ వేరే కంట్రీలో ఉంటే ఎప్పటికీ కూడా నేను అర్ధరాత్రి లాగిన్ అవుతాను, ఎర్లీ మార్నింగ్ దాకా మెలకు ఉంటాను, దాన్ని ఇంకేం చేయలేము అనే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ అ హెడ్స్ అప్. వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళ హెల్త్కి కానీ నిద్ర కానీ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నైట్ షిఫ్ట్ ఇప్పుడు పాసిబుల్ కార్సినోజన్, అంటే క్యాన్సర్ కూడా కారణం కావచ్చు అనేది లేటెస్ట్గా ప్రూవ్ అయింది. ఇది కాకుండా బరువు పెరగటం, ఆకలి ఎక్కువగా వేయటం, ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వీటన్నిటికీ రిస్క్ 2-3 రెట్లు ఎక్కువగా ఉంది. కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, ఎప్పటికీ నైట్ షిఫ్ట్స్ చేస్తున్న వాళ్ళు, రొటేషన్లో చేసే వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. సో మీరు ఎవరైనా కనుక చూస్తున్న వాళ్ళు కంటిన్యూస్ నైట్ షిఫ్ట్లో ఉంటే మీరు మీ హెచ్ఆర్ని కానీ అసలు గైడ్ లైన్స్ ఏమున్నాయి అని కనుక్కొని అడిగే రైట్ మీకు ఉంది అని నా ఒపీనియన్ అండి, ఫర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ హెల్త్. సో చాలామంది నిద్రలో గురక కొడతా ఉంటారు చాలామంది. అంటే ఈ గురక కొట్టడం అనేది అంటే వాళ్ళకి సంథింగ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు ఇండికేషనా లేకుంటే ఏంటి అసలు? అది చాలా కరెక్ట్గా అడిగారండి. రోజు నన్ను అడిగే ప్రశ్న ఇదే.
గురక పెడుతున్నారు అని అంటే వీళ్ళకి చాలా డీప్ స్లీప్ వచ్చింది, చాలా మంచి నిద్ర వస్తుంది, ఈయన బాగా గురక పెడతారు అంటే ఈయన బాగా పడుకుంటారు, అసలు ఏం వినిపించదు ఈయనకు నిద్రలో అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, గురక పెడుతున్న వాళ్ళు బాగా డీప్ స్లీప్లో ఉన్నారు అని. కానీ యాక్చువల్లీ ఇది డిటో ఆపోజిట్ మనం అనుకున్న దానికన్నా. గురక అంటే ఏంటి అంటే మన గొంతులో ఉన్న ట్యూబ్ నిద్రలో మూసుకుపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, నిద్రలో ఉన్న వాళ్ళని కదిలిస్తే వాళ్ళ మజిల్స్ అన్నీ లూజ్గా ఉంటాయి, అవును, చాలా లూజ్గా ఉంటాయి. అలానే గొంతులో మజిల్స్ కూడా నార్మల్గా అయితే మెలుకున్నప్పుడు టైట్గా ఉండి ఇట్లా ఓపెన్ ఉంటాయి. సో లూజ్ అవ్వగానే అవి కొలాప్స్ అయిపోతాయి. కొలాప్స్ అయిపోవడం వల్ల నేను నా పేషెంట్స్కి ఏం చెప్తా అంటే, గురక అని అంటే ఎవరైనా బయట నుంచి వచ్చి మీకు గొంతు పిసికితే ఎలానో అది లోపలే అవుతుంటే అది గురక. దాని లిటరల్ మీనింగ్ మీకు ఊపిరితిత్తుల్లోకి అసలు గాలే వెళ్ళట్లేదు అని. ఈ ఒక్క గురక వల్ల ఆక్సిజన్ 20%కి పడిపోయిన వాళ్ళ పేషెంట్స్ని కూడా నేను చూశాను. అదే కోవిడ్లో అనుకోండి 90 కన్నా తక్కువ ఆక్సిజన్ ఉంటే పేషెంట్స్ అడ్మిట్ అవ్వడం, ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్, వెంటిలేటర్ ఇవన్నీ జరిగేవి. మా గురక పేషెంట్స్ ప్రతిరోజు 20, 30, 40 ఆక్సిజన్తో వాళ్ళు రాత్రంతా గడుపుతూ ఉంటారు. అంటే ఎవరిదైనా ఆక్సిజన్ అంత పడిపోయింది అనుకోండి, వాళ్ళ శరీరంలో ఎంత ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో వాతం ఉంటుంది, దీనివల్ల ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, డయాబెటిజం, హైపర్ టెన్షన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ గురక వల్ల వస్తున్నాయని ఈరోజు 100% ప్రూవ్ అయింది. దీన్నే ఇంగ్లీష్లో స్లీప్ యాప్నియా అంటారు. యాప్నియా అంటే గాలి అందట్లేదు అని. సో ఇది కేవలం నిద్రలోనే జరుగుతుంది కాబట్టి స్లీప్ యాప్నియా అని అంటారు. కానీ దీని గురించి అవేర్నెస్ ఇప్పుడు డాక్టర్స్లో కూడా ఒక రీసెర్చ్ చేస్తే 100 మంది డాక్టర్స్లో కేవలం 20 మందికి మాత్రమే స్లీప్ యాప్నియా అనేది ఒక వ్యాధి అని తెలుస్తుంది. సో డాక్టర్స్లోనే అవేర్నెస్ ఎలా ఉంటే ఇంకా జనరల్ పబ్లిక్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి. సో ఇట్స్ అ టికింగ్ టైం బాంబ్, ఎప్పుడైనా కూడా అది పేలొచ్చు. గురక ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే పిల్లలలో కూడా చూస్తున్నాము. సో గురకని మనం నార్మలైజ్ చేయకూడదు. అది కనుక వేరే రూమ్లో వినిపించడం, గురక శబ్దం పెరుగుతూ తగ్గుతూ రావటం, సడన్గా గురక వల్ల ఇలా గొంతులో ఏదో మూసుకున్నట్టు ఉలికిపడి లేవడం, ఇవన్నీ జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా స్లీప్ డాక్టర్ని ఇమీడియట్గా కలవాలి. అవునా? అవునండి. ఓకే. సో అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎట్లాంటి వాళ్ళు వస్తారు? ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటే చాలా అంటే ఫన్నీగా ఉంటుంది, బట్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ పేషెంట్స్. ఒక పేషెంట్ వచ్చారండి, ఇన్ఫ్యాక్ట్ తన యూట్యూబ్లో నా వీడియోస్, నా పాడ్కాస్ట్ చూసి గురక అంటే ప్రాబ్లం అని ఇన్ని సంవత్సరాలు మాకు తెలియలేదు మేడం, మీ వీడియోస్ చూసే మాకు అర్థమైంది అని చెప్పి బేసిక్లీ వైఫ్ చూసారు ఆ వీడియోస్. వైఫ్ వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చారు. సో హస్బెండ్ అడిగాను, మీరు ఎందుకు వచ్చారండి, మీకేం ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, నేను గురక పెడతానని మా వైఫ్కి ప్రాబ్లంగా ఉంది, కానీ నాకు నిద్రలో ఏం ప్రాబ్లం లేదు అని వచ్చారు. సో యూజువల్గా అలాంటి కేసెస్ అంటే ట్రీట్ చేయడం కష్టం అండి. ఎందుకంటే పేషెంటే తనకి తాను నాకేం లేదు, నా వైఫ్కి నా గురక వల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చాను అన్న వాళ్ళకి మీకు గురక జబ్బు ఉండొచ్చు అనేది కన్విన్సింగ్గా ఉండదు కదండి. ఏదో చెప్తున్నారు ఇదంతా కొత్తగా, కానీ మా నాన్న గురక పెడతారు, మా తాతగారు గురక పెడతారు, మా ఇంట్లో అందరూ గురక పెడతారు, ఇదేం పెద్ద విషయం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది గురక పెడితే వాళ్ళందరూ 60-70 ఏళ్ళ దాకా బతకలేదా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సఫర్ అవ్వని వాళ్ళు వస్తే. కానీ ఈ పర్టికులర్ పేషెంట్ వాళ్ళ వైఫ్ హస్బెండ్ని తీసుకొచ్చారు, బాగా గురక పెడతారు, వేరే రూమ్లో వినిపిస్తుంది, నాకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని మీ వీడియోస్ చూసి వచ్చాము అని. సో అతనికి మేము ఒక స్లీప్ స్టడీ చేయడం జరిగింది. సో గురక వల్ల మన బాడీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే స్లీప్ స్టడీ చేయాలి, ఎందుకంటే నిద్రలోనే గురక వస్తుంది కదండి, మెలకున్నప్పుడు టెస్ట్ చేస్తే మనకు తెలియదు కదా. సో స్లీప్ స్టడీలో గురక పెట్టేటప్పుడు అతనికి ఎంత ఆక్సిజన్ తగ్గుతుంది ఏంటి అని చూస్తే ఆయనకి గంటకి 105 టైమ్స్ అంటే 60 నిమిషాల్లో 100 సార్లు అతనికి యాప్నియాస్ అంటే గాలి ఆడకుండా మొత్తం గొంతు క్లోజ్ అయిపోతుందని ప్రూవ్ అయింది. ఎవరైతే వచ్చి నాకేం ప్రాబ్లం లేదు మా వైఫ్ కోసం వచ్చానని చెప్పారో వాళ్ళకి ఇంత సివియర్ స్లీప్ యాప్నియా, మామూలుగా అయితే more than 30 టైమ్స్ ఉంటేనే స్లీప్ యాప్నియా, అలాంటిది తనకి 100 టైమ్స్ ఉంది. సో నేను అడిగాను, మీకు నిద్రలో ఎలా ఉంటుందంటే నాకు అంతా బాగానే ఉంటుంది, పడుకోగానే గురకొచ్చేస్తుంది, ఫుల్ మంచిగా పడుకుంటా, మార్నింగ్ అప్పుడప్పుడు కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది, నేను డ్రైవ్ కూడా చేయను, డ్రైవర్ని పెట్టుకున్నాను అని చెప్పారు. సో నేను క్యాజువల్గా ఎందుకు పెట్టుకున్నాను డ్రైవర్ని అని అంటే, డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర నాకు ఎక్కువ నిద్ర వస్తుంది అని చెప్పారు. సో డే టైమ్ స్లీపీనెస్ అంటే పొద్దున్న పూట ఎక్కువ నిద్ర వస్తుంది, దానికి కారణం కూడా నైట్ టైం స్లీప్ యాప్నియా. ఇది ఎలా చెప్తానంటే మా పేషెంట్స్కి, ఇప్పుడు మీరు ఒకవేళ బస్లో కనుక ఏదైనా ట్రావెల్ చేసి వచ్చారనుకోండి ఓవర్ నైట్ గతుకుల రోడ్ల మీద, చాలాసార్లు పైకి కిందకి మూమెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు తెలియకుండా నిద్రలేస్తారు. ఆ నెక్స్ట్ డే పొద్దున్న మీకు ఫ్రెష్గా ఉంటుందా అండి, రోజంతా నిద్ర వచ్చినట్టు ఉంటుందా? రోజంతా నిద్ర వచ్చినట్టు. సో గురక ఉన్న వాళ్ళకి గంటకి 100 సార్లు లేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి పొద్దున్న లేస్తే ఫ్రెష్గా ఎలా ఉంటుందండి? కాకపోతే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల్లో ఇదే నార్మల్ నిద్ర ఏమో అనేంత అండర్స్టాండింగ్ వచ్చారు వాళ్ళు.
నా నిద్ర ఎప్పుడు అలానే ఉంటుందండి, అది అలానే ఉంటుంది, ఐఎమ్ హ్యాపీ, నా పనులు అయితే జరుగుతున్నాయి అన్నట్టు ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆయన డ్రైవర్ని పెట్టుకొని వెళ్తున్నాము అన్నప్పుడు మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే డే టైం ఈయనకి బాగా నిద్ర వస్తుందని క్లారిటీ వచ్చింది. సో ట్రీట్ చేసిన తర్వాత అయితే ఆయన ఇలాంటి నిద్ర పడుకొని నేను ఎన్నో ఇయర్స్ అయింది అనే విషయం చెప్పారు. అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకు అని అంటే ప్రాబ్లం లేదు అని వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాక నేను చాలా బెటర్ అయ్యే, నిద్ర అంటే ఇలా ఉంటుందా అనే ఎక్స్పీరియన్స్ ఆయనకు వచ్చింది. కాబట్టి ఇట్ ఈస్ ట్రూలీ లాట్ ఆఫ్ చేంజ్. వైఫ్ ఈజ్ ఆల్సో హ్యాపీ. గోర్క సౌండ్ వల్ల తన నిద్ర చెడిపోవట్లేదు. డే టైం తను ఇంకా ప్రొడక్టివ్గా ఉండడం వల్ల ఆఫీస్లో కూడా తన వర్క్ కెపాసిటీ అంతా కూడా ఇంప్రూవ్ అయింది. హీ గాట్ ప్రమోటెడ్. సో గురక అనేది మెడికల్ టర్మినాలజీలో నాకు ఫ్యూచర్లో ఆ పేషెంట్కి హార్ట్ రిస్క్ అవ్వకుండా హెల్ప్ చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ ఉన్నా కూడా పేషెంట్ తరపు నుంచి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ స్లీప్, పొద్దున్న లేవగానే ఎంత మంచి నిద్ర వచ్చింది అని ఒక ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్, డే టైంలో చాలా ప్రొడక్టివ్గా ఉండడం, ఇవి ఇమీడియట్గా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ గురకను మనం శాశ్వతంగా ఆపగలమా? శాశ్వతంగా ఆపాలి అని అంటే అది చిన్నపిల్లల్లో ఒకవేళ అడినాయిడ్స్, టాన్సిల్స్ అని అంటారు, గొంతులో చిన్న చిన్న గడ్డలు లాంటివి పెరగటం వల్ల వస్తే అవి కనుక సర్జికల్గా రిమూవ్ చేస్తే గురకని శాశ్వతంగా మీరు చెప్పినట్టు ట్రీట్ చేసే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో చాలా డిఫరెంట్ అండి అది. కొంతమందికి బరువు పెరగడం వల్ల గురక వస్తుంది, చాలా పొట్ట పెరగడం వల్ల కూడా వస్తుంది. అవును, వాళ్ళు ఏం చెప్తారంటే నేను బరువు నార్మల్గా ఉన్నప్పుడు నాకు గురక రాలేదు, పెరిగిన తర్వాతే వచ్చింది అని. వాళ్ళకి బరువు తగ్గితే గురక రివర్స్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో అలాంటి ప్రతి ఒక్క కేసుకి అది ఎందుకు వస్తుందో తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్ చేయాలి. కానీ అందరి పేషెంట్స్ని ఒకటే తాటి మీద వేయలేము. ఇప్పుడు పిల్లల్లో టాన్సిల్స్ వల్ల రావచ్చు, పెద్దవాళ్ళలో బరువు పెరగటం వల్ల, బరువు పెరిగిన వాళ్ళవి కాకుండా కొంతమందికి మెడ పొట్టిగా లావుగా ఉంటుంది, వాళ్ళకి గురక జబ్బు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా ఒక్కొక్కళ్ళకి వేరే వేరే కాజెస్. పిల్లల్లో అయితే పర్మనెంట్గా కూడా రివర్స్ చేయొచ్చు, చేసే అవకాశం ఉంది అని చెప్తాను. కేస్ బై కేస్ బేసిస్, అందరికీ ఒకటే చెప్పలేను. పెద్దవాళ్ళలో బరువు వల్ల వచ్చినట్టయితే బరువు తగ్గటం వల్ల గురకని తగ్గించవచ్చు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే చాలామంది మాట్లాడుకునేది, అంటే యూత్ మాట్లాడుకునేవి చెప్తా, చాలామంది టెన్షన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా లవ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు నిద్ర రావట్లేదురా అంటే డ్రింక్ చేస్తే నిద్ర వస్తుంది అని అంటారు. అదేవిధంగా చాలామంది ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగుతూ ఉంటారు. సో ఆ రెండింటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, అంటే అది నిజంగా వాస్తవమా? ఇది మోస్ట్ కామన్ మిత్ అండి. మందు తాగితే బాగా నిద్ర వస్తుంది, ఇది నా పేషెంట్స్ మోస్ట్ కామన్ స్టేట్మెంట్ ఇది. వాళ్ళు ఏమనుకుంటారంటే మామూలుగా మనం బెడ్ మీదకి వెళ్ళగానే మనకి నిద్ర రావడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పట్టచ్చు. కానీ మందు తాగిన వాళ్ళకి ఆ 15-20 నిమిషాలు కాస్త 5-10 నిమిషాలకి తగ్గిపోతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, అరే తాగగానే మంచి నిద్ర వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే స్లీప్ క్వాలిటీ చూస్తే మందు తాగిన వాళ్ళు, తాగని వాళ్ళు, వీళ్ళ నిద్ర కంపేర్ చేసుకుంటే మందు తాగిన వాళ్ళు తెలియకుండా రాత్రంతా ఒక 10-20 సార్లు నిద్రలేస్తారు. యూరిన్ కోసం లేవచ్చు. మందు తాగటం వల్ల కూడా వాళ్ళకి చాలాసార్లు మెలకు రావడం జరుగుతుంది. ఇదే కాకుండా కళలకి సంబంధించిన నిద్ర రాదు, రెమ్ స్లీప్ అంటారు దాన్నే. సో రెమ్ స్లీప్ అనేది ఈ మందు తాగిన వాళ్ళకి రాదు. సో మేజర్గా మనకి పొద్దున్న లేవగానే మనకి ఫ్రెష్గా అనిపించడానికి కారణమే మనకి డీప్ స్లీప్, డ్రీమ్ స్లీప్. డీప్ స్లీప్ మీకు తెలిసిందే, డ్రీమ్ స్లీప్ అంటే ఈ రెమ్ స్లీప్ ఆర్ కళలకి సంబంధించిన నిద్ర. ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆ కళలకి సంబంధించిన నిద్రే రాదు. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఎలా అనిపిస్తుంది, వాళ్ళు త్వరగా పడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు నాకు మంచి నిద్ర వస్తుంది అని. కానీ సో ఆల్కహాల్ తాగినా లేదంటే నిద్ర బిళ్ళలు మింగినా దానివల్ల వచ్చే నిద్ర ఒక రకమైన మత్తు లాంటిదే తప్ప మామూలుగా మనందరికీ వచ్చే సహజమైన నిద్ర కానే కాదు. ఒక మత్తు మంది ఇచ్చేస్తే మీరు మత్తులోకి వెళ్తున్నారు కానీ నిద్రలోకి వెళ్ళట్లేదు. అంటే వాళ్ళు హ్యాపీగా అది అనుభవించట్లేదు నిద్రని. అవును వాళ్ళు అదే, కానీ వాళ్ళకి ఆల్రెడీ నిద్ర రావట్లేదు కాబట్టి ఇది వేసుకొని ఈ నిద్రనే బాగుంది అని అనుకుంటారు. కానీ అది కేవలం మత్తు అంతేగాని నిద్ర కాదు. వాళ్ళ నిద్రని మన నిద్రని కంపేర్ చేస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి డీప్ స్లీప్ ఉండదు, డ్రీమ్ స్లీప్ ఉండదు, తెలియకుండా 10-20 సార్లు లేస్తారు. సో నిద్రలో రావాల్సిన బెనిఫిట్స్ ఈ మందు తాగే వాళ్ళలో నిద్రలో ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు డ్రీమ్ స్లీప్ అన్నారు, అంటే నిద్రలో కలలు రావాలంటారా? రావాలండి. 20% మన నిద్రలో 15-20% మనకి కళలకి సంబంధించిన నిద్ర రావాలి. కళలలో ఏంటి అని అంటే మనకి చాలా ఎమోషన్స్, మనకి మెలకుగా ఉన్నప్పుడు నచ్చని ఎమోషన్స్ని కూడా
అదే ఇన్సిడెంట్ని అదే సిచ్యువేషన్ని చూపించి ఆ ఎమోషన్ని దాని నుంచి కట్ ఆఫ్ చేసేస్తుంది. అంటే మనం లాజికల్గా ఒక సిచ్యువేషన్ని చూడగలుగుతాం కళల్లో. దానికోసం ఆ కళలు ఎలాంటి స్క్రిప్ట్తో అయినా రావచ్చు, ఏదైనా కథ రావచ్చు, బిల్డింగ్ మించి పడిపోతున్నట్టు రావచ్చు, ఎవరో వెంబడిస్తున్నట్టు రావచ్చు, ఎలా అయినా రావచ్చు. కానీ అల్టిమేట్గా అది ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అని అంటే మీకు ఒక సిచ్యువేషన్ మీద ఉన్న ఎమోషన్, అది ఆ ఎమోషన్ని డిటాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అందుకే కొంతమంది అంటారు బ్రేకప్ అయింది అని అంటే స్లీప్ ఓవర్ ఇట్, అంటే మీరు పడుకుంటే కూడా టైంతో మీరు దాన్ని మర్చిపోతారు అనే దానికి కారణం నిద్రలో వచ్చే డ్రీమ్ స్లీప్. ఓకే. అయితే ఇంకో విషయం మీరు ఇంతకుముందుకు అన్నారు, అంటే నాకు ఎక్కువ అనిపిస్తుంది, అంటే మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఏంటంటే మనం పడుకున్నప్పుడు ఒకటేసారి ఏదో పెద్ద లోయలో పడిపోయినట్టు, అంటే ఒకేసారి లేస్తాం ఇట్లా నిద్ర. అవును. సో ఏంటి అసలు అది? సో ఇది జర్క్స్ లాంటివండి, హిప్నోగాగిక్ జర్క్స్ అని అంటారు. ఇవేంటి అని అంటే మనం పడుకున్నప్పుడు, మనం మెలకుగా ఉన్నప్పుడు మన మజిల్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి, టైట్గా ఉంటాయి. నిద్రలోకి వెళ్ళినప్పుడు మజిల్స్ లూజ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మన బాడీ మన మజిల్స్ లూజ్ అయిపోతున్నాయని సెన్స్ చేస్తుందో, బ్రెయిన్ వీళ్ళు ఏమైనా కింద పడిపోతున్నారా అనే ఒక భయం వచ్చి మనం జర్క్తో పాటు మళ్ళీ నిద్రలేస్తాం. సో అదొక రకమైన సెల్ఫ్ డిఫెన్స్ రిఫ్లెక్సే తప్ప అదేమీ వ్యాధి కాదు. ఇది చాలా కామన్, 100 మందిలో 30-40 మందికి ఉంటుంది. ఇట్ ఈస్ నార్మల్. దాని గురించి నార్మల్ అండి. ఓకే. సో చాలా మంది నిద్రలో మాట్లాడతారు, అవును, నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు, కొంతమంది అరుస్తూ ఉంటారు. సో ఏంటి అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం అసలు? సో వీటిని పారాసామ్నియాస్ అంటారు. పారాసామ్నియాస్ అంటే ఉద్దేశం మనం పడుకున్నప్పుడు మనం పూర్తిగా పడుకున్నామా లేదంటే మెలకుగా ఉన్న విషయాలు కూడా మనం పడుకున్న దాంట్లోకి స్పిల్ అవుతున్నాయా అనేది డిసైడ్ చేసే ప్రాబ్లమే ఈ పారాసామ్నియాస్. పారాసామ్నియాస్ ఉద్దేశం ఏంటి అని అంటే మన బాడీ మెలకులోనే ఉంది, బ్రెయిన్ నిద్రపోతుంది, అంతే అవుతుంది కదండి. నడుస్తూ ఉంటారు, బాడీ ఓకే మనం మెలకుగా ఉన్నాం అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది, అటు ఇటు వెళ్తూ ఉంటారు, కానీ బ్రెయిన్ మాత్రం నిద్రలో ఉంటుంది, వాళ్ళ కళ్ళు కూడా ఇలా ఉంటాయి. సో ఇదేంటంటే ఓవర్లాప్, బ్రెయిన్ బాడీ కంప్లీట్గా నిద్రలో ఉండటం మెలకువలో ఉండటం లేకుండా ఒక్కొక్కటి వేరే వేరే పని చేయడం వల్ల వస్తుంది. ఇది యూజువల్గా ఇంటెన్స్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో ఎవరో ఒకరికి నిద్రలో నడిచే అలవాటు ఉన్న అప్పుడు పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా స్ట్రెస్ కానీ వాళ్ళకి నచ్చని విషయం కానీ జరిగినప్పుడు ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు, కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళని హార్మ్ చేసే వస్తువులు, కత్తులు ఇట్లాంటివన్నిటిని వాళ్ళకి దూరంగా పెట్టాలి, వాళ్ళని వాళ్ళు ఇంజూర్ చేసుకోకుండా మనం కాపాడాలి, అదే ట్రీట్మెంట్. ఓకే. అంటే మీ దగ్గరికి ఇట్లాంటివి ఏమన్నా ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు కత్తులు అవి అన్నారు. ఆ పారాసామ్నియాస్లో మాకు రెమ్ బిహేవియరల్ డిసార్డర్ అనే ఒక ప్రాబ్లంతో ఉన్న పేషెంట్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్గా మొన్న ఒక మూవీలో కూడా చూపించారు, పాపం ప్రతాప్ అని ఒక మూవీలో. అతనికి లవ్ మ్యారేజ్ అవుతుంది కానీ థర్డ్ డే వాళ్ళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకు వదిలేసింది అని చాలా మంది చాలా డిస్కషన్స్ అన్నెసెసరీ అని చెప్తూ ఉంటారు. బట్ అల్టిమేట్లీ అతనికి ఇలాంటి ఒక స్లీపింగ్ డిసార్డర్ ఉంటుంది, నిద్రలో ఆ అమ్మాయిని కొడుతూ ఉంటాడు, కానీ మార్నింగ్ లేస్తే అతను కొట్టారు అని తెలియదు అనమాట. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ పారాసామ్నియా. అంటే అలాంటివి ఉన్నాయి అని కూడా ఇలాంటి మూవీస్లో చూపించడం ఈజ్ అ గుడ్ ఐడియా. అంటే చాలామంది ఇలాంటివి లేవు, ఎవరికి చెప్పుకోకూడదు, ఇదేదో పెద్ద వ్యాధి అన్నట్టు అనుకుంటారు, కామన్గానే ఉంటాయి. ఓకే. అంటే మీరు ఆశ్చర్యపోయిన పేషెంట్ ఎవరైనా ఉన్నారు మీ దగ్గర? అంటే వాళ్ళు వచ్చి ఏదన్నా స్టోరీ చెప్పినప్పుడు ఇట్లా కూడా అవుతుందా అని మీరు షాకింగ్కి గురయ్యారు? ఒక పేషెంట్ని చూసానంటే ఎవ్రీడే నాకు 10 o'clock పడుకుంటారు పొద్దున. ఓకే. అయితే నేను ఏమన్నా నైట్ షిఫ్ట్ అని అడిగాను, కాదు నైట్ షిఫ్ట్ కాదు. సో తన వర్క్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5-6 దాకా. 5-6కి పని అయిపోయిన తర్వాత కూడా గ్యాడ్జెట్స్, నెట్ఫ్లిక్స్ సిరీస్, కుక్ చేసుకోవడము, ఆలోచనలు ఇవన్నీ చేసి నెక్స్ట్ డే 10 o'clock దాకా కూడా పడుకోకుండా ఉన్నట్టు. అంటే నేను ఎంత షాక్ అయ్యాను అని అంటే హ్యూమన్ బిహేవియర్, మనం చేసే పనులు, మనం చేస్తున్న వర్క్ మన నిద్రని ఇంతగా పోస్ట్పోన్ చేసే అవకాశం ఇస్తోంది అని. ఇప్పుడు ఇదే మనం ఊళ్ళలోకి వెళ్తే ఉండదు కదండి, వాళ్ళ గ్యాడ్జెట్స్ ఉన్నాయా, నెట్ఫ్లిక్స్ ఉందా, లేదంటే వాళ్ళకి వర్క్ ఉందా, ఇవన్నీ తెచ్చుకొని మనం యాక్చువల్లీ ప్రోగ్రెస్ అవుతున్నామా లేదంటే మన హెల్త్ని మనమే డిటోరియేట్ చేసుకుంటున్నామా అనేది ఇస్ అ బిగ్ టైమ్ క్వశ్చన్ టు ఆస్క్. ఇంకో విషయం మ్యామ్, అంటే ఎప్పుడైనా మనం నైట్లో పడుకునేటప్పుడు, చాలామంది పడుకునేటప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు, అంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఆ రీల్స్ని చూస్తూ ఉంటే అసలు నిద్రని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఎప్పుడు నిద్రపోయారో కూడా తెలియదు. అంటే రీల్స్ చూడడం మంచిదంటారా? పడుకునే ముందు చూడటం అయితే మంచిది కాదండి, ఎందుకంటే మనకి ఫోన్ నుంచి బ్లూ లైట్ అనేది వస్తుంది. సో బ్లూ లైట్ ఎప్పుడైతే మన కళ్ళలోకి వెళ్తాయో అది మెలటోనిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. నార్మల్గా మనకి నిద్ర రావడానికి కారణం మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్
ప్రొడ్యూస్ అవ్వడం. కానీ బ్లూ లైట్ వల్ల హార్మోనే ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మనకి నిద్ర ఈజీగా రాదు. సో ఇది ఒక ప్రాబ్లం. రెండోది ఏంటి అని అంటే మనం ఇన్ని రీల్స్ చూస్తున్నప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం అయింది, అవసరం లేనిది, స్టిమ్యులేటింగ్ థింగ్స్, మనం ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన రీల్స్ కానీ, మనం రిలేట్ అయ్యి బాధపడేవి, సంతోషించేవి, పడుకునే ముందు ఎప్పుడు ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్ మనల్ని ఎక్కువగా బ్రెయిన్ని యాక్టివేట్ చేసే ఇన్ఫర్మేషన్ మంచిది కాదండి. ఎప్పుడైనా పడుకునే ముందు మనం రిలాక్స్ అయ్యి ఆ రోజు జరిగినవి తలుచుకొని వాటిని వైండప్ చేసి పడుకుంటే ఈజీగా ఉంటుంది. అంతేగాని పడుకునే ముందే మీరు చాలా ఎమోషనల్ విషయాలు, చాలా ఎక్కువగా నవ్వించేవో అలాంటివన్నీ చూస్తే నిద్ర రావడం కష్టం. మీరు బ్రెయిన్ని ఎలక్ట్రికల్గా ఇంకా ఛార్జ్ చేస్తున్నారు. సో అప్పుడు బ్రెయిన్ మెలుకుతూ ఉంటుంది కానీ నిద్ర రాదు కదా. బ్రెయిన్ని స్లోగా వైండప్ చేయాలంటే స్లో బ్రీతింగ్ టెక్నిక్స్, లేదంటే మనం ఆ రోజు జరిగినవన్నీ రాసుకోవడం, జర్నల్ చేసుకోవడము, లేదంటే యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేస్తే నిద్ర ఈజీగా వస్తుంది. కానీ మనం ఎక్కువగా ఎమోషనల్గా ఉండడము, ఎమోషనల్గా మనల్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేసేవి చూస్తే మనకి నిద్ర రాదు. సో పడుకునే ముందు స్క్రోలింగ్ కానీ ఫోన్ కానీ వాడే వాళ్ళకి డెఫినెట్గా నిద్ర అనేది చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మా కెమెరామెన్కి ఒక ప్రాబ్లం వస్తుందంట. అంటే నైట్లో అంటే పడుకున్న తర్వాత తనకి అంటే కాలు పట్టేసినట్టు ఒకటేసారి నిద్ర మేలుకు వస్తుందంట. అంటే ఎందుకు అయి ఉంటుంది అది? సో అదేంటంటే కొంతమందికి పడుకున్న పోస్చర్లో మన నర్వ్స్ ఉంటాయి కదా, మన నరాలు ఎక్కువసేపు కొన్ని ఏరియాస్లో కనుక ప్రెషర్ పడినప్పుడు తిమ్మిరెక్కినట్టు అవుతుంటుంది కదండి. మనం ఒకటే ప్లేస్లో ఎక్కువసేపు కూర్చున్నా కూడా తిమ్మిరెక్కడం కానీ, ఆ మజిల్ క్యాచ్ అయినట్టు, అంటే ఆ కండరం పట్టేసినట్టు అలా నిద్రలో అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అది పడుకున్న పోస్చర్ వల్ల అయి ఉంటుంది. సో ఆ పోస్చర్ని సెట్ చేసుకొని కంఫర్టబుల్గా పడుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. అయినా కూడా ఉంది అని అంటే ఒకసారి డాక్టర్ని కలవడం బెటర్. అంటే ఏమైనా కండరం పట్టేసిందా, అక్కడ ఏమైనా నరం కంప్రెస్ అవుతుందా అని డాక్టర్స్ చూసి చెప్పగలుగుతారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా టూర్స్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సో మనం మా రూమ్స్ తీసుకున్నప్పుడు చూడగానే రూమ్ అంటే కొంతమందికి ఆ రూమ్ చూడంగానే నిద్ర రాదు, నాకు నైట్ నిద్ర రాదనిపిస్తుంది అన్నట్టు ఒకటి వాళ్ళు అనుకుంటారు. సో అంటే మనం ఇంట్లో అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు బెడ్రూమ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అంటే మంచిగా నిద్ర రావాలి అంటే? సో మనం పడుకునే రూమ్లో అసలు లైట్ అనేది ఉండకూడదండి, కంప్లీట్ డార్క్గా ఉండాలి. సో పుస్తకాలు ఏం చెప్తారు అని అంటే ఒక కేవ్ లాగా ఉండాలి, ఒక గుహ లాగా ఉండాలి. గుహ ఎంత చీకటిగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంటుంది, బయట జరుగుతున్న శబ్దాలు కానీ ఏవి రాకుండా ఉంటుంది. మనం పడుకునే రూమ్ని కూడా మనం అలా పెట్టుకుంటే మాత్రం నిద్ర అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ స్టిమ్యులేటింగ్ థింగ్స్ అంటే బయట నుంచి వచ్చే శబ్దాలు రావటము, లైట్లు రావడము, చాలామంది ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్లో బయట ఉన్న లైట్స్ కూడా వాళ్ళ ఇంట్లో కనిపించడము, ఇలా ఉంటే మాత్రం నిద్ర చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ఏ పొజిషన్లో పడుకుంటే మంచిది అంటారు? మామూలుగా అయితే ఈ గురక ఉన్న వాళ్ళకి పక్కకు తిరిగి పడుకుంటే బెటర్ అండి. స్ట్రైట్గా పడుకున్నప్పుడు ఏంటంటే గురక ఎక్కువ వస్తుంది, నాలిక బరువు గొంతు మీద పడి మొత్తం మూసుకుపోతుంది. సో గురక ఉన్న వాళ్ళకి యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే పక్కకు తిరిగి కానీ పూర్తిగా బోర్లా కానీ పడుకోమని చెప్తాం. సో స్పెసిఫిక్గా ఇటువైపు తిరిగి కుడివైపే ఎడం వైపే అనే దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. కొంతమంది ఎడం వైపు తిరిగితే హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందని ఇవన్నీ చెప్తారు, కానీ ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం ప్రూవ్ కాలేదు. సో వెల్లికలా కాకుండా పక్కకు తిరిగి కానీ బోర్లా కానీ ఎలా అయినా కూడా పడుకోవచ్చు. ఓకే. అంటే కొంతమందికి అంటే వాళ్ళకి ఇది ఒక పిచ్చి అనుకుంటున్నాను నేనైతే, అంటే పిల్లోని హద్దుకొని పడుకోవడం కొంతమందికి ఇష్టం. సో అంటే ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అంటే ఈ పిల్లోస్ అనేది అంటే అదొక వ్యాధి లేకుంటే ఏమనొచ్చు? వ్యాధి అని కాదులేండి, సేఫ్గా అనిపిస్తుంది కాబట్టి. ఎందుకంటే రాత్రిపూట మనుషులకి భయం అనేది ఎక్కువగా వస్తుంది. అంటే వాళ్ళకి తెలుసో తెలియకో రాత్రిపూట ఎక్కువగా వల్నరబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి అటాక్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ఇల్లు అనే కాన్సెప్ట్స్ మనకు ముందు లేవు కదండి. రాత్రిపూట ఏదైనా ఒక వైల్డ్ యానిమల్, పులో సింహమో రావచ్చు, చెట్ల మీద పడుకునేవాళ్ళు మనకన్నా ముందున్న యాన్సెస్టర్స్. సో నైట్ టైం అనేది ఒక సేఫ్ టైం కాదు ఎవరికైనా కూడా. వాళ్ళకి కొంచెం సేఫ్గా అనిపించే సిచ్యువేషన్స్ కానీ, పార్ట్నర్ కానీ, మీరు చెప్పినట్టు పిల్లో కానీ అలా ఉన్నప్పుడు ఏంటంటే సేఫ్గా అనిపించి వాళ్ళు త్వరగా నిద్రపోతుంటారు. పిల్లలు వాళ్ళ మదర్ ఉంటే త్వరగా పడుకుంటారు, అలా అనమాట. ఓకే. అంటే ఎవరైనా మీ దగ్గరికి పేషెంట్ అంటే ఒక 1 వీక్ లేకుంటే 2-3 డేస్ పడుకొని వాళ్ళు పేషెంట్స్ ఎవరైనా వచ్చి ఉన్నారా? 2-3 డేస్ చెప్తారండి, చాలామంది చెప్తారు. నేను ఒక రీల్లో మేమేం చెప్పడం జరిగింది అంటే అసలు హయ్యెస్ట్ రికార్డ్ ఒక మనిషి పడుకోకుండా ఎన్ని డేస్ ఉన్నారు అని ఒక రీల్ మేము చెప్పినప్పుడు గార్ట్నర్ అనే వ్యక్తి సో అండ్ సో డేస్ పడుకోకుండా ఉన్నారు అని అంటే దాని కింద చాలామంది నేను 1 year పడుకోలేదు, 1 month పడుకోలేదు. ఇది కామెడీ. మరి కామెడీ అని చెప్పను, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి 1 year నుంచి సరైన నిద్ర లేదు.
అస్సలు నిద్ర లేదు అనేది నేను ఊహించలేదు కూడా అసలు. నాట్ మోర్ దెన్ 1 వీక్ అండి. ఓకే, 1 వీక్ కన్నా ఎక్కువ అయితే మనుషులు ఉండలేరు. ఓకే. అలా ఉన్న ఒక మనిషికి అది నేను గార్ట్నర్ అనే వ్యక్తి నేను చెప్పాను కదా, హాలుసినేషన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, కోపము, వేరే వాళ్ళని చంపాలనిపించేంత డెల్యూజన్స్ ఇవన్నీ రావడం జరిగింది. ఓకే. అంటే మనం అంటే ఆరోగ్యంగా నిద్రపోవాలంటే అసలు వాళ్ళ డైట్ ఏం మెయింటైన్ చేయాలి, అసలు ఎట్లా ఉండాలి పర్సన్స్? సో ఆరోగ్యంగా నిద్ర రావాలి అని అంటే ముందు నిద్రపోయే ఒక 3 గంటల ముందే డిన్నర్ చేయాలి. ఓకే. చాలా మంది తినేసి అప్పుడే ఫుల్గా బిర్యానీ కోక్ తాగేసి బెడ్ మీదకి వెళ్ళిపోయి నిద్ర రావాలి అని అంటే రాదండి. ఎగ్జాంపుల్ నేనే. సో మనకి ఈ గొంతులోకి పుల్లటి తేపులు రావటము, అసిడిటీ కానీ, ఇక్కడ హెవీగా అనిపించడం నైట్లో ఒక్కోసారి వస్తుంది నాకు. అవునవును. సో అది ఎందుకు వస్తుంది అని అంటే మీరు డిన్నర్కి నిద్రకి కావాల్సిన గ్యాప్ మీరు ఇవ్వలేదు కాబట్టి. కనీసం 3 గంటలు గ్యాప్ ఇవ్వాలి. ఇంకోటి నైట్ టైం డిన్నర్ లైట్గా స్పైసీలు మసాలాలు అవి లేకుండా ఈజీగా అరిగిపోయేవి తినాలి. అంతేగాని హెవీ ఫుడ్స్ మీరు అప్పుడు పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేనివి రాత్రిపూట తినడం మంచిది కాదు. తినాలనుకుంటే 6-7 తినేయచ్చు. కానీ 8 అలా తిన్నా కూడా మీరు 3 గంటల గ్యాప్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. తినే ఫుడ్ లైట్గా ఉండాలి. అన్కంఫర్టబుల్లీ ఫుల్ అంటే పూర్తిగా కుక్ చేసుకొని పొట్ట ఫుల్గా అయిపోయి వాంతి వచ్చేలాగా తినకూడదు. కొద్దిగా స్పేస్ వదిలేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈజీగా నిద్ర వస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే, అంటే ఈ గురక అనేది మనం మాట్లాడాం కాబట్టి, సో కరోనా తర్వాత ఇది ఏమైనా ఎక్కువైందంటారా? అంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చి? కరోనా వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చిందైతే ఎక్కువే ఉంది. అండ్ అది దానికన్నా ఎక్కువ నేనేం చెప్తానంటే, పబ్లిక్కి పల్మనాలజిస్ట్ అనే ఒక డాక్టర్ ఉంటారనే అవేర్నెస్ ఎక్కువగా వచ్చింది. కోవిడ్ మొత్తం అన్ని ఇయర్స్ అంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేసింది పల్మనాలజిస్ట్లే కాబట్టి, దగ్గుంది అని అంటే ఇప్పుడు అందరూ డైరెక్ట్గా పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి మీకు మేబీ లంగ్ ప్రాబ్లమ్స్ పెరిగాయేమో అనిపించుండొచ్చు. అయినా కూడా చాలా ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, వేపింగ్, వీటన్నిటి కారణాల చేత ఊపిరితిత్తుల సమస్యలు చాలా కామన్గా ఉన్నాయి. ఒక జనరల్ ఫిజిషియన్కి ఎంతమంది పేషెంట్స్ వస్తారో, పల్మనాలజిస్ట్ దగ్గర కూడా అంతమంది పేషెంట్స్ వస్తున్నారు అని అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఎంత పెరిగాయో ఆలోచించుకోండి. గురక సంగతికి వస్తే ఒబేసిటీ అనేది ఇప్పుడు ఒక ఎపిడమిక్. ఎపిడమిక్ ఉద్దేశం ఏంటంటే సడన్గా కేసులు పెరగటం అనేది ఎపిడమిక్. ఇప్పుడు ఎలా అంటే ఎవరికైనా ఫుడ్ పాయిజనింగ్ అయిందనుకోండి, ఒక ఏరియా మొత్తం అందరికీ మోషన్స్ అలాంటివి, డయేరియా, ఇవి కేసెస్ పెరిగినప్పుడు దాన్ని ఒక ఎపిడమిక్ అంటారు. అలాంటిది ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న ఎపిడమిక్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ, పొట్ట చుట్టూరా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం అనేది ఒక పెద్ద ఎపిడమిక్గా రికగ్నైజ్ చేసినప్పుడు ఒబేసిటీతో పాటు వచ్చేదే గురక సమస్య కాబట్టి డెఫినెట్గా గురక సమస్యలు అనేవి పెరిగాయి. అది కరోనాతో అయితే ఏం సంబంధం లేదు. అండ్ పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలలో కూడా చూస్తున్నాము అని అంటే ఆలోచించండి. అండ్ ఇంకోటి ఒక స్టాటిస్టిక్ ఏంటి అని అంటే 90% స్లీప్ యాప్నియా గురకకు సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళకి అది ఉంది అని కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ జరగట్లేదు. కేవలం మేము ట్రీట్ చేస్తున్న కేసులు 10% మాత్రమే. మిగిలిన 90% కేసులని ఎవరూ ట్రీట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అవేర్నెస్ అనేది లేదు. వాళ్ళు ఏంటంటే గురక వస్తుందంటే హ్యాపీగా పడుకుంటున్నారు వీళ్ళు అన్నట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్ అండి. సో దానివల్ల అదొక ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనం లంగ్స్ గురించి మాట్లాడాం కాబట్టి, సో అంటే ఈ ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, వేపింగ్, అంటే వీటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం లంగ్స్కి? ఒక్కటే ప్రమాదకరం అని నేను చెప్పలేనండి. కాకపోతే స్మోకింగ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్య. మేము ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెడితే ఒక ఐటీ కంపెనీలో 100 మందిలో అట్లీస్ట్ 95% పీపుల్ హ్యావ్ ట్రైడ్ స్మోకింగ్. అంటే ఆలోచించండి ఈ స్మోకింగ్ అనేది ఎంత పెద్ద సమస్యగా ఉందో, ఇది ఎంత కల్చరల్గా ఇముడుకుపోయిందో. ఒకప్పుడు ఎవరో స్మోక్ చేస్తున్నారంటే ఓహో వాళ్ళు స్మోక్ చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు చేయని వాళ్ళని అలా చూసే పరిస్థితికి వచ్చాం మనం. స్మోకింగ్ ఏంటి, వేపింగ్ అంటే ఏదో దీనివల్ల ఏమీ కాలట్లేదు, స్మోక్లో అంటే సిగరెట్ కాలుతుంది కాబట్టి ఆ తార్ని ఆ కోల్ని కూడా మనం తీసుకుంటున్నాము, వేపింగ్లో సమస్య లేదు అని చెప్పి వేపింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చూసింది ఒక 6th క్లాస్ బాబు కూడా ట్రై చేయటం మేము చూసాం. అంటే స్కూల్స్లో కూడా వేపింగ్ అనే కల్చర్ కూడా మొదలైంది అని అంటే మనం స్మోకింగ్ని, వేపింగ్ని ఎంత నార్మలైజ్ చేసేసుకొని కల్చరల్గా ఎంత మూవీస్లో ఏ మూవీలో హీరో స్మోక్ చేయట్లేదు మీరు చెప్పండి.
సో హీరోసే అలాంటివి ప్రమోట్ చేస్తూ ఉంటే ఇంకా మన జనరల్ పబ్లిక్ అది ఫాలో అవ్వకుండా ఎలా ఉంటారు? వాళ్ళ తర్వాత వచ్చి ఇంటర్వ్యూస్లో అదొక ఆయుర్వేదిక్ సప్లిమెంట్ అని అదని ఇదని చెప్తూ ఉంటారు. కానీ దానివల్ల అంటే అది చూసే జనాలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళైతే నేను కూడా హీరోయిగా కనిపించాలంటే స్మోక్ చేయాలి అనే ఒక రాంగ్ మెసేజ్. అంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఇవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్ అండి. మనం ఈ సామాజిక ఫ్యాక్టర్స్ని మనం అడ్రస్ చేయకుండా స్మోక్ చేయటం అనేది సడన్ తప్పు అని ఊరికి అందరికీ వెళ్ళి నీతులు చెప్పడం వల్ల ఎలా ఉపయోగం చెప్పండి? సో స్ట్రెస్ వల్ల చేస్తున్నారు, కల్చరల్గా ఉంది. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు స్మోక్ చేయకపోతే వాళ్ళతో తిరగరు. ఇలా నువ్వు ఎట్లయినా స్మోక్ చేయవు, డ్రింక్ చేయవు, మాతో రాకు. సో వీటన్నిటి వల్ల జనాలు తాగుతున్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా. సో ఈ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేయకుండా వాళ్ళు 30-40 ఏళ్ళకి వచ్చి వాళ్ళ ఊపిరితిత్తులు చెడిపోయినప్పుడు నేను వెళ్ళి ఆపేయండి అని అంటే వాళ్ళకి ఆపేయటం ఎంత కష్టం అండి. వాళ్ళకి లైఫ్లో ఉన్న స్ట్రెస్ బస్టరే, వాళ్ళకి లైఫ్లో ఉన్న ఆనందమే స్మోకింగ్. చాలామంది పేషెంట్స్ నాకు చెప్తారు, పర్లేదు మేడం, మేము బతకకపోయినా పర్లేదు, బతికిన రోజులు స్మోక్ చేసి చచ్చిపోతామని. సో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు యా మొన్న కూడా, అంటే ఈయన ఏజ్ ఎక్కువే అనుకోండి, ఒక 65 years అలా ఉంటాయి. సో ఆల్రెడీ సిఓపిడి, ఎంఫసీమా అని మనకి సినిమాల ముందు చూపిస్తారు కదా, లంగ్స్ని ఇలా పిండితే తారు వస్తుంది, ఆ ప్రాబ్లం ఆయనకు వచ్చింది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి స్మోక్ క్విట్ చేస్తే బెటర్ అని చెప్పాను. చెప్తే అదేం అవ్వదమ్మా, నా బాధ్యతలన్నీ అయిపోయి, నా ఉన్న పని అంతా అయిపోయింది, నా జీవితంలో ఉన్న ఓన్లీ ఒక హ్యాపీనెస్ స్మోకింగ్, అదైతే నేను మానను, బతికిన రోజులు బతుకుతా, లేదంటే లేదు. అంటే వాళ్ళ లైఫ్లో అంత ముఖ్యమైన పాత్ర ఈ సిగరెట్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి నేను ఒకరోజు వాళ్ళకి వెళ్ళి క్విట్ చేయండి అని చెప్పడం అనేది సులువు కాదు. ఇది టీనేజ్లో ఉన్నప్పుడే, లేదంటే మన కల్చరల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని కనుక చేస్తే ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండొచ్చు అని నా ఒపీనియన్. అంతేగాని మెడికల్గా మేము ఎంత చెప్పినా కూడా ఒక బిహేవియర్, సోషల్ కండిషనింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ని మనం కంప్లీట్గా రివర్స్ అయితే చేయలేము కదండి. ఓకే, అయితే నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది, అడుగుతున్నాను. అంటే లంగ్స్కి, అంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంది, అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంత % లంగ్ డ్యామేజ్ అవుతుంది, అదేవిధంగా వేపింగ్ వల్ల, స్మోకింగ్ వల్ల ఎంత % డ్యామేజ్ అవుతుండొచ్చు. అంటే కొంతమంది స్మోకింగ్ చేస్తే చైన్ స్మోకింగ్ అంటారు, అంటే డైలీ ఒక 10 cigarettes తాగుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇది మంచిదేనా అసలు ఏంటి? సో మీరు అడిగిన ప్రశ్నలో అందరికీ ఎయిర్ పొల్యూషన్, వేపింగ్ అండ్ స్మోకింగ్ వల్ల ఒకటే % డ్యామేజ్ అనేది జరగదు. ఓకే, అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కాదు. రోజుకి 30 cigarettes తాగి లంగ్స్ ఫుల్గా నార్మల్ ఉన్న పేషెంట్స్ని నేను చూశాను. రోజుకి 2 cigarettes తాగే ఎంఫసీమా వచ్చిన వాళ్ళని నేను చూశాను. సో పూర్తిగా జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం తాగే సిగరెట్ వల్ల మన లంగ్స్ డ్యామేజ్ అవుతాయంటే అయిపోయాయి, ఖచ్చితంగా అవుతాయని మనం చెప్పలేం. దీని ఉద్దేశం ఎక్కువ తాగమని నా ఉద్దేశం కాదు. కాకపోతే లంగ్ డ్యామేజ్ అనేది అందరికీ ఒకటేలాగా జరగదు. వాళ్ళ జెనెటిక్స్ మీద ఉంటుంది, చిన్నప్పుడు వాళ్ళు తిరిగిన ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను, మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తే, మన తాతయ్యలు కానీ, మన ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు, లేదంటే వాళ్ళ ఫాదర్స్ కానీ, వీళ్ళు కనుక స్మోక్ చేస్తే ఆ పిల్లల లంగ్స్ గ్రోత్ చాలా పూర్గా ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. సో మన లంగ్ హెల్త్ అనేది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పీల్చిన గాలి, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా సిగరెట్లు తాగుతున్నారా లేదా, మన ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంది, మనం ఇంట్లో వెంటిలేషన్ ఉందా లేదా, మన చుట్టుపక్కల వాళ్ళు వేపింగ్, స్మోకింగ్ ఏమైనా చేస్తున్నారా, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఒకళ్ళకి వాళ్ళ లంగ్ ఇంత స్మోక్ చేస్తే ఇంత డ్యామేజ్ % అయిపోతుంది అని ఒక స్టేట్మెంట్ మనం పాస్ చేయలేం. అది చాలా సబ్జెక్ట్, మనిషికి మారుతుంది అది. కానీ ఇప్పుడు మీరు చెప్పింది పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలామంది ఇంట్లో, అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. అవును. సో వాళ్ళందరికీ ఇది ప్రాబ్లమే, చాలా పెద్ద ప్రాబ్లం. మొన్న కూడా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, పాప పుట్టి ఒక 2 weeks అయింది, ఇప్పటికైనా నేను స్మోక్ క్విట్ చేయాలనుకుంటున్నాను అని. సో నేను చాలా అప్రిషియేట్ చేశాను ఆ పేషెంట్. నేను ఎందుకు చెప్పానంటే, మీరు ఇన్ని రోజులు క్విట్ చేసి ఉండకపోవచ్చు, మీ విషయంలో మీకు మోటివేషన్ ఉండకపోవచ్చు, కానీ మీ పిల్లలు ఉన్న తర్వాత మాత్రం మీరు అది క్విట్ చేయడం వల్ల మీ పిల్లల లంగ్స్ హెల్తీగా ఉంటాయి అనే మోటివేషన్తో అయినా క్విట్ చేయాలి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ కనుక స్మోక్ చేస్తే ఆ పిల్లల లంగ్స్ త్వరగా ఏజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఈ మధ్య స్కూలింగ్లోనే స్మోకింగ్ చేస్తూ ఉన్నారు, వేపింగ్ చేస్తూ ఉన్నారు, ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఎవరైనా చిన్న ఏజ్ వల్ల పిల్లల్ని ఎవరైనా పేరెంట్స్ తీసుకొని రావడం జరిగిందా మీ దగ్గర? చిన్న ఏజ్ పిల్లలు కాదులేండి, కాకపోతే వర్క్ కోసం 17-18 years ఉండి వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కి జాబ్స్ కోసం వచ్చిన వాళ్ళైతే చాలా మందిని చూశాను.
వేపింగ్ అంటే అన్ని జెండర్స్ మేల్ ఫీమేల్ దాంట్లో ఎలాంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ లేకుండా అందరూ వేపింగ్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దర్ లైఫ్. అయితే నేను జెన్యున్గా అడిగాను, ఏంటి మీ ఇంట్రెస్ట్, ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్. సో అన్నీ కూడా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రెండ్స్ది తప్పు అని నేను అనట్లేదు, కానీ సోషల్గా కలిసి తిరిగి స్మోక్ చేయటం, వేప్ చేయటం అనేది ఒక థింగ్. అంటే అదొక రకమైన హ్యాంగ్ అవుట్. బయటికి వెళ్ళి తాగుదాం రా అన్నట్టు బయటికి వెళ్ళి స్మోక్ కొడదాం, పఫ్ కొడదాం. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉంటే వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ వచ్చింది అనుకోండి, బయటికి వెళ్ళి పఫ్ కొడదాం రా, అయిపోతుంది. మేనేజర్ తిట్టాడంటే బయటికి వెళ్ళి పఫ్ కొడదాం. సో ఇలాంటి కల్చర్స్ తోటి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. దాని ఆ రూట్ కాజ్ తోటి ఎలా అడ్రస్ చేయాలి అంటే అదొక పెద్ద సోషల్ యాక్టివిస్టులు ఎవరైనా దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని చేస్తే తప్ప, మాలాంటి డాక్టర్స్ వీళ్ళకి లంగ్స్లో ప్రాబ్లం వచ్చాక క్విట్ చేయండి అని చెప్పచ్చు. పేషెంట్స్ అది రిసీవ్ చేసుకొని మారటం అనేది మాత్రం చాలా కష్టం అని చెప్తాను నేను. ఎంతో మోటివేషన్ ఉండి దగ్గు ఆయాసంతో వాళ్ళు రోజు సఫర్ అయితే తప్ప వాళ్ళు ఎందుకు క్విట్ చేయాలి అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత నాకు ఒకటి ఏమర్థమైందంటే, అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి మీరు మాట్లాడడం జరిగింది, అంటే ఇద్దరు వస్తారని. అవును. సో అంటే ఫీమేల్స్లో ఎవరైనా వచ్చి మీరు షాక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ స్టోరీ విన్న తర్వాత? నేను షాక్ ఏం అవ్వలేదండి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా అన్ని విషయాల్లో ముందున్నారు. సో స్మోకింగ్ మీరు ఎందుకు చేస్తున్నారు, ఈ జెండర్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకు అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ అందుకే కూడా నా దగ్గర ఎక్కువ పేషెంట్స్ వస్తారు. అంటే ఒక పేషెంట్ వచ్చి చెప్పారు, నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను స్మోక్ చేస్తున్నా అని చెప్తే నా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పారు అని. నేనైతే మీరు ఎన్ని ప్యాకెట్స్ తాగుతారో అని అడిగాను అని హీ ఫెల్ట్ హ్యాపీ. అంటే ఐ వాంట్ దెమ్ టు ఫీల్ ఇంక్లూజివ్. అలా అని నేను స్మోకింగ్ ఎంకరేజ్ చేసే పల్మనాలజిస్ట్ని కాదు, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎమోషన్, వాళ్ళు ఎందుకు స్మోక్ చేస్తున్నారు అనే దానికి నేను కూడా ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి కదా. ఐ షుడ్ బీ ఇన్ దేర్ షూస్. నేను ఒక డాక్టర్గా మీరు తాగకండి, రేపటి నుంచి తాగారంటే అయిపోతారు అని చెప్పడం, ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్, ఐ కెన్ హెల్ప్ యూ అనడం చాలా డిఫరెన్స్ ఉంది అని నేను ఫీల్ అవుతాను. సో అంటే ఏం చెప్పడం జరిగింది మీకు తను? సో తను చెప్పింది ఏంటి అంటే, మా పేరెంట్స్కి తెలీదు నేను స్మోకింగ్ వేపింగ్ చేస్తాను మ్యామ్, నాకు ముందు ఎప్పుడు అలవాట్లేదు. ఈ కార్పొరేట్కి వచ్చి ఇట్లాంటి కల్చర్లో ఫ్రెండ్స్, రూమ్మేట్స్, పీజీ హాస్టల్లో ఉన్న కల్చర్లో నేను ట్రై చేయడం జరిగింది. కానీ నాకు అర్థమైంది నేను చేస్తున్న వేపింగ్ నాకు మంచిది కాదు. ఆల్రెడీ నాకు బ్రాంకైటిస్ ఉంది, ఇది చేస్తుంటే ఎక్కువ అవుతుందని అర్థమైంది. కానీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను చేయాల్సి వస్తుంది అని చెప్పింది. సో దెన్ ఐ అండర్స్టూడ్. అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఇలా అందరూ తాగుతున్నారు అనే విషయం హైదరాబాద్లో నాకు తెలియదు. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే కల్చరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్మోకింగ్ వేపింగ్ అనేది కామన్ అని అప్పుడు అర్థమైంది. ఓకే, అంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి అంటే హ్యాబిట్సే చేంజ్ ఉంటాయి నిజం చెప్పాలంటే. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కెమెరామెన్స్ గురించి మాట్లాడితే, సో నా దగ్గర ఇద్దరు ఉంటారు కెమెరామెన్స్. ఇద్దరు సో రాగానే 10 o'clockకి స్మోకింగ్కి వెళ్తుంటారు, 12కి వెళ్తుంటారు, లంచ్ తర్వాత వెళ్తుంటారు, మళ్ళీ ఈవినింగ్ వెళ్తూ ఉంటారు. అంటే ఇది ఒక వీళ్ళకి హ్యాబిట్. అంటే వాళ్ళకి ఎప్పుడైనా అడిగినప్పుడు అన్న తాగాలనిపిస్తుంది అన్న అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎందుకని వాళ్ళకి అట్లా అనిపిస్తూ ఉంటుంది? సో ఇది నికోటిన్ వల్ల అండి. స్మోకింగ్ వల్ల వాళ్ళకి వచ్చే హై నికోటిన్ అనే ఒక పదార్థం వల్ల వస్తుంది. నికోటిన్ వాళ్ళ బ్రెయిన్ మీదకి వెళ్ళి ఒక హై అనేది వస్తుంది అనమాట. అంటే సడన్గా వాళ్ళ హార్ట్ రేట్ పెరుగుతుంది, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి స్టేట్లో ఉంటారు వాళ్ళు. కాకపోతే మళ్ళీ ఇమీడియట్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకోటి స్మోకింగ్ అడిక్షన్ అనేది మందు కన్నా వేరే వ్యసనాల కన్నా కూడా చాలా డిఫరెంట్. ఈరోజు 2 సిగరెట్స్తో వచ్చే హై ఇంకో సంవత్సరం తర్వాత 4 సిగరెట్స్ తాగినా రాదు. సో అది ఎప్పుడు మీరు ఆ సిగరెట్స్ నంబర్ని మల్టిప్లై చేసేలాగా మీ బ్రెయిన్ అది ట్రిక్ చేస్తుంది. మనం ఆ ట్రిక్కి మనం పడిపోయి మనం పెంచుకుంటూ వెళ్తే ఈరోజు 2 సిగరెట్ తాగితే వచ్చే హై ఒక సంవత్సరం తర్వాత 10 సిగరెట్ తాగితే కానీ రాదు. అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు. సో క్విట్ చేయడం, అందుకే మీరు చూస్తే మందు మానేసిన వాళ్ళు ఉంటారు, ఇంకేదన్నా LSDలో ఇట్లాంటివన్నీ సైకోడెలిక్స్ మానేసిన వాళ్ళు ఉంటారు. కానీ స్మోకింగ్ మానేయటం ఎంత కష్టమో అని ఒక పేషెంట్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఎంత కష్టమో. 2-3 సార్లు ట్రై చేసి ఆపేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. పోతే పోయింది జీవితం, ఇంకా తాగుదాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అంటే నేను ఇది అడుగుతుంది అంటే నాకు తెలిసి ఇది చాలా మందికి ప్రాబ్లం అయి ఉంటుంది. సో అంటే నేను మన కెమెరామెన్స్ని అడగడం జరిగింది, ఎందుకు రా స్మోకింగ్ అని అంటే, నాకు వాష్రూమ్ రాదన్నా అని చెప్పడం జరిగింది. సో ఏంది అసలు దానికి దీనికి సంబంధం ఏంది? ఇది చాలా మందికి ఉన్న అపోహ అండి. అంటే సిగరెట్ తాగితే కానీ మోషన్ రాదు అని. కానీ ఇది నేను ఎలా చెప్తాను అంటే, మనం రోజు ఒక పనితో మనం యాడ్ చేస్తే ఆ పని చేస్తే కానీ ఇంకోటి రాదు. సో వాళ్ళు ఎలా చేస్తారంటే, రోజు స్మోక్ చేస్తే కానీ వాళ్ళు మోషన్కి వెళ్ళకపోతే వాళ్ళకి ఆ రెండింటికి అసోసియేషన్ ఫామ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి స్మోక్ చేస్తే కానీ నాకు మోషన్ రాదు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. స్మోకింగ్ క్విట్ చేసినా కూడా వాళ్ళకి మోషన్ వస్తుంది, బట్ వాళ్ళ మైండ్లో ఉంది అది.
ఇంకోటి అది ఒక అసోసియేషన్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా అంటే మీరు బాగా ఎంజాయ్ చేసిన మీ కాలేజ్కి ఇప్పుడు వెళ్తే మీకు అక్కడ జరిగిన మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా. అలానే వీళ్ళకి స్మోక్ చేస్తే తప్ప వీళ్ళకి ఆ మోషన్ అనే ఒక సెన్సేషన్ కూడా రాకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో అంటే గర్ల్ ఫ్రెండ్స్ తాగమంటారు, అంటే నువ్వు సిగరెట్ తాగితేనే నేను లవ్ చేస్తా, అంటే సిగరెట్ తాగ వాళ్ళనే లవ్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా రావడం జరిగింది? సో వస్తారండి. అదే అంటే దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఒకప్పుడు ఏవి తాగడం తిరగడం లేదంటే మందు తాగకుండా సిగరెట్ తాగకుండా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు మన సొసైటీనే ఒక డిజైరబుల్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ లాగా ఉండాల్సిన వాళ్ళు స్మోక్ చేయాలి అని పెడితే ఆబ్వియస్లీ అబ్బాయిలకి ఏమనిపిస్తుందండి, నేను స్మోక్ చేయకపోతే నాకు పార్ట్నర్ రారు అనుకుని వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా. ఇదే మనకి జరుగుతున్న రాంగ్ సోషల్ కండిషనింగ్ అని నేను చెప్తున్నాను. దీనివల్లే అబ్బాయిలు స్టార్ట్ చేయడం జరుగుతుంది, అది క్విట్ చేయడం కూడా కష్టమవుతుంది. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా స్మోకింగ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, దాని నుంచి బయటపడలేని వాళ్ళని చాలా మందిని చూశాను. వాళ్ళకి నాకు బాధ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ప్రెషర్తో స్టార్ట్ చేయడమో, గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్తో స్టార్ట్ చేయడమో, తర్వాత వాళ్ళకి మిగిలింది అదే, వాళ్ళకున్న సపోర్టే లైఫ్లో సిగరెట్ అని ఫీల్ అయ్యి దాన్ని క్విట్ చేయలేని వాళ్ళని కూడా నేను చూసాను. సో అది చాలా రాంగ్ కదండి. ఒక మనిషికి స్వతహాగా ఎలాంటి అడిక్షన్ లేదు, వేరే వాళ్ళు ఫోర్స్ చేయటం వల్ల సమాజంలో ఇమ్మడడానికో పార్ట్నర్ కావాలనో వాళ్ళు స్టార్ట్ చేసి దాని నుంచి బయటికి రాలేక లంగ్స్ పాడైపోయి చాలా బ్యాడ్ సిచ్యువేషన్. సో వీ షుడ్ చేంజ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్స్. కూల్ స్మోకింగ్ అంటే కూల్, స్మోకింగ్ గ్రూప్ ఉందంటే వీళ్ళు చాలా కూల్, వీళ్ళు అన్నీ ట్రై చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ నుంచి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడే మనం దీన్ని మార్చగలం. ఓకే. అంటే మనం స్మోకింగ్ గురించి వేపింగ్ గురించి మాట్లాడినాం. హుక్కా, సో హుక్కా వల్ల ఏం అవ్వదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా హుక్కా కొడతా ఉన్నారు. అంటే హుక్కా వల్ల ఏమైనా ప్రాబ్లమా లంగ్స్కి? 1 hour హుక్కా సెషన్ ఈజ్ ఈక్వల్ టు 100 cigarettes. చాలామంది దాన్ని రాంగ్గా అనుకుంటారు, అదేదో చల్ల దాంట్లోంచి వెళ్తుంది. అంటే నేను పర్సనల్గా హుక్కా చూడలేదు, బట్ ఏదో దాంట్లోంచి వెళ్ళి ఏదో క్లియర్ అయిపోతుంది, దాంట్లో ఏమి టాక్సిన్స్ ఉండవు, ఇదంతా అబద్ధము. ఇంకా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వల్ల చాలా ప్రమాదం ఉంది. వేపింగ్లో హుక్కాలో ఒక కామన్ థింగ్ ఏంటంటే చాలామంది అనుకుంటారు దాంట్లో ఏమీ లేదు, ఏమీ బర్న్ అవ్వట్లేదు పెద్దగా అని అనుకుంటారు. వాటిలో చాలామంది ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వాడుతూ ఉంటారు. వేపింగ్లో అయితే మింట్ అని, లేదంటే ఏదో ఫ్రూట్ ఫ్లేవర్స్, వాటర్ మెలన్ ఫ్లేవర్స్. నేను యూరోప్కి వెళ్ళినప్పుడు స్పెయిన్లో మొత్తం చూశాను. స్పెయిన్లో కిరాణా కొట్టులో వాళ్ళు ఏదో పప్పు ఉప్పు కొనుక్కున్నట్టు దే ఆర్ బయింగ్ వేప్స్, అన్ని ఫ్లేవర్స్, వాటర్ మెలన్, ఆరెంజ్, ఇట్లాంటివన్నీ. సో ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వల్ల లంగ్స్ పాడైపోతాయి. లంగ్స్లో పాప్కార్న్ లంగ్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది అని ప్రూవ్ అయింది. లంగ్స్లో చిన్న చిన్న గొట్టాలు, ఎయిర్వేస్ ఉంటాయి కదా, చెట్టులాగా ఉంటుంది బ్రాంచెస్, ఆ చిన్న చిన్న గొట్టాలన్నీ పూడుకుపోతాయి. దీన్నే పాప్కార్న్ లంగ్ అంటారు. సో వేపింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ సేఫ్. దాంట్లో ఏమైనా కంటామినెంట్స్ ఉంటే పేషెంట్స్కి, కొంతమందికి కోవిడ్ నిమోనియా అప్పుడు ఎంత సివియర్గా లంగ్స్లో ప్రాబ్లం వచ్చిందో అలాంటి ప్రాబ్లం వచ్చి ఒక 20-30 మెంబర్స్ ఒక రేవ్ పార్టీకి వెళ్ళి అడ్మిట్ అవ్వడం అనేది గోవాలో జరిగింది. సో వాళ్ళందరూ ఒక రేవ్ పార్టీకి వెళ్ళారు, వాళ్ళకి ఎవరో వచ్చి వేప్స్ ఇచ్చారు, వాళ్ళందరూ స్మోక్ చేయడం జరిగింది. ఆ వేప్స్లో ఒక కంటామినెంట్ ఉంది, దాంట్లో వాళ్ళకి ఉండకూడని ఒక పార్టికల్ ఉండడం వల్ల వాళ్ళ లంగ్స్కి అది డ్యామేజ్ చేసి ఈ వాల్యూ అంటారు, అంటే ఈ సిగరెట్ ఆర్ వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజురీ, అది జరిగి లంగ్స్ మొత్తం నిమోనియా లాగా వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వేపింగ్, హుక్కా అనేవి సేఫ్ అస్సలు కాదు. సిగరెట్ కన్నా బెటర్ ఆల్టర్నేటివ్ అయితే ఇంకా కాదు. ఓకే. అంటే సిగరెట్ తాగడం వల్ల ఏమేమి అనార్థాలు జరుగుతాయి? అంటే టీబీ రావడం జరుగుతుందా, అస్తమా రావడము, ఇవన్నీ జరుగుతాయా అనేది నా క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న అండి. ఫస్ట్ సిగరెట్ తాగుతున్నప్పుడు మీరు చేస్తున్న తప్పేంటి, మీ బాడీలో జరిగే డ్యామేజ్ ఏంటి అని అంటే మీ లంగ్స్లో ఉండే సహజమైన ఇమ్యూనిటీ మీరు కోల్పోతారు. మనకి లంగ్స్కి చాలా ఇమ్యూనిటీ ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్లో 24 hours బయట ఎన్విరాన్మెంట్తో టచ్లో ఉండేది మన లంగ్స్ ఒక్కటే. మనం తీసుకునే ప్రతి గాలి, ప్రతి ఒక్క బ్రెత్లో మనం 500 ml ఆఫ్ ఎయిర్ లోపలికి తీసుకుంటున్నాం. సో ఇంత ఎక్స్చేంజ్ మీరు ఏ ఆర్గన్, హార్ట్ ఏం బయట లేదు, హార్ట్ సేఫ్గానే ఉంది. స్కిన్ బయట ఉంది కానీ స్కిన్కి ఒక బ్యారియర్ ఉంది, లివర్ లోపలికే ఉంది. సో ఓన్లీ ఒక ఆర్గన్ బయట ఎన్విరాన్మెంట్కి చాలా సెన్సిటివ్గా 24 hour కనెక్షన్లో ఉంది కేవలం లంగ్స్ మాత్రమే. అంటే లంగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో మన లంగ్స్ ఇమ్యూనిటీ అనేది ముక్కు దగ్గర స్టార్ట్ అవుతుంది. ముక్కు అనేది ఒక ఫిల్టర్. అంటే ఈ అస్తమా అనేది ఎందుకు వస్తుంది? సో ఒకప్పుడు ఆస్తమా అంటే డెఫినెట్గా జెనెటిక్గా ఉండేదండి. అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరికో ఉంది, మా ఇంట్లో అందరికీ ఉంది. ఎలర్జీస్ చిన్నప్పుడు పుట్టగానే ఎలర్జీస్ వచ్చాయి, పిల్లి కూతలు వస్తూ ఉంటాయి అని చెప్పి అలాంటి ప్రెజెంటేషన్స్ ఉండేవి. ఇప్పుడు నేను ఢిల్లీలో వెళ్ళి చూస్తే
వాళ్ళకి అక్కడ 7 తరాలు ఇక్కడ 7 తరాలు ఎవరికి కూడా ఆస్తమా లేని వాళ్ళకి కూడా ఇప్పుడు బ్రాంకైటిస్ ఆస్తమా వస్తుంది. కారణం ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇప్పుడు ఎవరికి ఆస్తమా వస్తుంది, ఇంట్లో ఆస్తమా ఉన్న వాళ్ళకే వస్తుందా అని అంటే అది రూల్ ఏమీ కాదు. హిస్టరీ లేని వాళ్ళకి కూడా ఇప్పుడు ఆస్తమా రావడం జరుగుతుంది. ఇది ఎయిర్ పొల్యూషన్ వల్ల అని చెప్పచ్చు. ఓకే. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీకి ఒకరోజు ఢిల్లీలో ఉంటే ఒక 10 సిగరెట్ పీల్చినందుకు ఆల్మోస్ట్ ఈక్వలెంట్. ఓకే. సో దానికి బ్రాంకైటిస్ వస్తుంది కదండి. ఇప్పుడు సేమ్ ఇందాక నేను చెప్పిన లంగ్ ఇమ్యూనిటీ కాన్సెప్టే. మనకి గాలిలో ఇంత పొల్యూషన్ ఉంటే ఆ పొల్యూషన్ హ్యాండిల్ చేయడానికి మీ లంగ్స్ ఓవర్వెల్మ్ అయిపోతాయి. అప్పుడు బ్రాంకైటిస్, ఇన్ఫెక్షన్స్, టీబీస్ ఇవన్నీ పెరుగుతాయి కదండి. ఓకే. అంటే చాలామందికి అంటే చాలా రోజుల నుంచి దగ్గు అనేది ఉంటుంది. అంటే ఈ దగ్గు ఎన్ని రోజులు ఉంటే వీళ్ళకి ఈ సమస్య అని చెప్పేసి మనం గుర్తించాలి? 2 వారాల కన్నా ఎక్కువ ఉండే దగ్గు, ఫ్రీక్వెంట్గా రావడం, వాతావరణం మారినప్పుడు రావడం, సంవత్సరానికి 2-3 సార్లు చలికాలం వర్షాకాలంలో మాత్రమే దగ్గు వస్తుంది, సివియర్గా వస్తుంది. దగ్గుతో పాటు వాళ్ళకి చెస్ట్లో పెయిన్ వస్తుంది, పిల్లి కూతలు వస్తున్నాయి అని అంటే వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రిఫరబుల్లీ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అంటే నాకు ఒక్కొక్కసారి ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు దగ్గు ఉంటుంది, అది మళ్ళీ తగ్గిపోతుంది. అంటే ఎందుకంటారు? సో 1 వీక్ లేదంటే 10 days తర్వాత కంటిన్యూస్గా ఉండే దగ్గు అయితే యూజువల్గా బ్రాంకైటిస్ వల్ల వస్తుందండి. సో అది ఎలర్జీస్ వల్ల కానీ, వాతావరణం మారటం వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ రావచ్చు. కానీ దానికంతటికి అదే తగ్గి మళ్ళీ రాకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఫ్రీక్వెంట్గా ఇలాంటి ఎపిసోడ్స్ వస్తుంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఓకే. అంటే నాకు తెలిసి నాకు లాస్ట్ ఇయర్ ఏమో వచ్చింది, మళ్ళీ రాలేదు. అంటే ఒకవేళ నాకు దగ్గు వస్తే ఉంటుంది, ఒక 10 days వరకు ఉంటుంది, అది తగ్గిపోతుంది. ఎలర్జీస్ అట్లా ఏమైనా ఉన్నాయండి? ఏముండదు, అయితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫ్రీక్వెంట్గా వస్తే మాత్రం మీరు పల్మనాలజిస్ట్ని అంటే స్వీట్స్ తిన్నప్పుడే వస్తుంది అది. ఓకే ఓకే. సో అలా అంటే స్వీట్స్ వల్ల అయి ఉంటుంది. అదేలేండి. యూజువల్గా అయితే ఫుడ్కి ఈ బ్రాంకైటిస్కి సంబంధం లేదు. చాలామంది చల్లవి తింటే వస్తుంది, అరటిపండు తింటే వస్తుంది, పెరుగు తింటే వస్తుంది, ఇవన్నీ అనుకుంటారు. కానీ ఇప్పటివరకు రీసెర్చ్లో అయితే అట్లాంటివి ఏం ప్రూవ్ అవ్వలేదు. స్వీట్స్ తింటే మనం పీల్చే గాలి వల్ల బ్రాంకైటిస్ వస్తుంది, కానీ తినే ఆహారం వల్ల ఎలా వస్తుంది? తినే ఆహారం పొట్టలోకి వెళ్తుంది, పీల్చే గాలి మీ లంగ్స్లోకి వెళ్తుంది. ఓకే. అంటే ఇది అబద్ధము, ఇప్పటి వరకు ఇది ఒక అపోహ. అవును. అంటే ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళ కేటగిరీ పక్కన పెడితే, కొంతమందికి ఇలా పల్లీలు తినగానే లిప్స్ ఇంకా కళ్ళు ఇలా వాచిపోయి వాళ్ళకి ఆయాసం వచ్చేసి ఇలా మూవీస్లో చూపిస్తారు కదా, ఎలర్జీ అనఫైలాక్సిస్ అంటారు. అలాంటివి పక్కన పెడితే ఫుడ్ తిన్నందుకు బ్రాంకైటిస్ వచ్చిందనేది అయితే కరెక్ట్ కాదు. బనానా తింటే దగ్గు వచ్చింది, పెరుగు తింటే దగ్గు వచ్చింది అనేది అపోహలు. ఓకే. సో అంటే ఏసీ వాడడం వల్ల కూడా లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఖచ్చితంగా రావచ్చు. ఓకే. ఎందుకంటే ఏసీ ఏం చేస్తుందంటే హ్యూమిడిటీ అంటే తేమ శాతంని ట్రాప్ చేస్తుందండి. ఎక్కడైతే హ్యూమిడిటీ ఉంటుందో అక్కడ ఫంగస్, పోలన్ ఇవన్నీ ఎక్కువగా ట్రాప్ అయిపోతూ ఉంటాయి. ఇది ఎలా అంటే మీరు ఒక బ్రెడ్ని కట్ చేసి బయట పెట్టారనుకోండి, ఆ ఎక్కువ మాయిశ్చర్ ఉన్నప్పుడు ఆ బ్రెడ్ మీద ఫంగస్ ఫామ్ అవుతుంది. అదే డ్రైగా ఉన్న చోట పెట్టారనుకోండి ఆ ఫంగస్ ఏమీ రాదు. సో అలానే ఏసీ వల్ల సమస్య ఏంటి అంటే దాంట్లో ఫంగల్ స్పోర్స్ కానీ ఇలాంటివన్నీ ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా మెయింటైన్ చేయడం, ఫిల్టర్స్ని మార్చడం, ఎప్పటికప్పుడు హ్యూమిడిటీని చెక్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే ఏసీ వల్ల ప్రాబ్లం ఉండదు. కానీ 99% ఎవరు చేయరు కాబట్టి ఏసీ వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్గా మీరు కొన్ని అకామిడేషన్స్కి ఇలా టూర్స్కి అలా వెళ్ళినప్పుడు ఆ రూమ్లో వచ్చే ఏసీస్ నుంచి ఒక ముక్క వాసన వస్తుంది చూసారు, అది లంగ్స్కి చాలా డేంజర్. అది ఫంగస్ ఉన్నట్టు, దానివల్ల ఎలర్జీ లాంటివి కూడా ట్రిగర్. ఫంగల్ స్పోర్స్ అంటే ఫంగస్కి సంబంధించిన సీడ్స్ లాంటివి. అలా ఇప్పుడు మీరు బ్రెడ్ని వదిలేశారనుకోండి గాలికి, కొన్ని రోజులైతే దాని మీద బూజులాగా వస్తుందా? అవును. ఆ బూజు ర్యాండమ్గా ఏం రాలేదు, ఆల్రెడీ దాని మీద చిన్న చిన్న స్పోర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఫంగస్ లాగా పెరిగాయి. సో గాలిలో ఫంగల్ స్పోర్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే వాటర్ లీక్ అయ్యే వాల్స్ ఉంటాయి చూసారా, చెమ్మలాగా పడుతుంది దాని మీద, ఈ ఏసీస్లో, వర్షాకాలంలో లీక్ అయ్యే చోట్ల, బాత్రూమ్స్లో, వాటిట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిని సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏసీలు కూడా చాలా మంచిగా మెయింటైన్ చేయాలి. కోల్డ్ బ్లాస్ట్ మోడ్స్ అంటే సడన్గా చల్లగాలి మొహం మీద కొట్టేవైతే ఆస్తమా లాంటివి ట్రిగర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అంటే టీబీ అంటే ఏంటి, అసలు టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఎట్లా గుర్తించాలి? 2 వారాల కన్నా ఎక్కువ వచ్చే దగ్గు, జ్వరము, బరువు తగ్గటము, ఆకలి తగ్గటం, ఇంట్లో ఎవరికైనా టీబీ ఆల్రెడీ వచ్చి తగ్గిపోవటము, ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా టీబీ టెస్ట్ చేయించుకోవాలి. టీబీ సెంటర్ ఇప్పుడు ఫ్రీగా మన గవర్నమెంట్ టీబీ టెస్టింగ్, ట్రీట్మెంట్ అన్నీ ఫ్రీగా ఇస్తుంది. దగ్గరలో ఉన్న డాట్ సెంటర్కి వెళ్ళి ఒక తెమ్మడ పరీక్ష చేయించుకోవాలి. ఓకే. సో అంటే ఎట్లా గుర్తించాలి ఒకవేళ మనం ఇంట్లో ఉన్నప్పుడు? అదండి, దగ్గు 2 వారాల కన్నా తగ్గట్లేదు, దగ్గులో రక్తం పడుతోంది, ఓకే, జ్వరం అసలు తగ్గట్లేదు, 2-3 నెలల నుంచి కంటిన్యూస్గా జ్వరం వస్తుంది, బరువు తగ్గుతున్నారు, ఆకలి లేదు,
ఇలాంటి సిచ్యువేషన్స్లో టీబీ అనేది సస్పెక్ట్ చేసి మనం టీబీ సెంటర్స్కి వెళ్ళి ట్రీట్ చేసుకోవాలి. ఓకే. అంటే నాకు తెలిసి మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు అంటే కరోనా వాళ్ళకి పాజిటివ్ వచ్చి దాని తర్వాత ఇప్పుడు రికవర్ అయ్యి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా లంగ్స్లో ఏమన్నా ఎఫెక్ట్ అయింది, ఏమన్నా సిచ్యువేషన్ ఉందా? సో పోస్ట్ కోవిడ్ అంటాం దాన్ని. పోస్ట్ కోవిడ్ మనకి లంగ్స్లో ఏంటంటే పాత మరకలు కనిపిస్తాయండి. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు అక్కడ స్కార్ ఎలా ఉండిపోతుందో, ఊపిరితిత్తుల్లో కూడా నిమోనియా వచ్చి తగ్గిన తర్వాత ఆ ఫైబ్రోసిస్ అంటే ఆ స్కార్స్ లాంటివి ఉండిపోతాయి. కానీ దానివల్ల చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారు, తక్కువ ఉన్నారు. ఇంకా కూడా పోస్ట్ కోవిడ్ వల్ల ఆక్సిజన్ పెట్టుకునే వాళ్ళు, రెమినెంట్ లంగ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు, లంగ్ కెపాసిటీ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ 99% అందరూ రికవర్ అయ్యి చిన్న చిన్న మరకలు, కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే లంగ్స్ని మనము అంటే క్లియర్గా క్లీన్ చేసుకోవాలంటే అసలు న్యాచురల్గా ఏం చేయాలి అసలు? సో మనం ఈ ప్రాణాయామం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అనులోమ్ విలోమ్, కపాలభాతి, భ్రామరి, ఇవన్నిటిని కూడా వేరే కంట్రీస్లో సైంటిఫిక్గా చూసి ఇది లంగ్స్ని ఇంప్రూవ్ చేసేవి అని ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే. ఒక 5 minutes కనుక భ్రామరి అనే ఒక ఇది చేస్తే మనకి సహజంగా నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి మన ఎయిర్వేస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే. అంటే ఫ్రీగా గాలి అనేది లోపలికి వెళ్తుంది. ఎస్పెషలీ ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ సైనసైటిస్ కానీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఈ భ్రామరి వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని తెలిసింది. ప్రాణాయామం చేసే వాళ్ళలో లంగ్ కెపాసిటీ ఎక్కువ, శంఖం ఊదే వాళ్ళలో లంగ్స్ మంచిగా ఉంటాయి. ఇవన్నీ కూడా వేరే కంట్రీస్ వాళ్ళు ప్రూవ్ చేశారు. అంటే వీఆర్ లేట్ టు క్యాచ్అప్. మనం అదంతా ఏదో పాతకాలంవి అని అనుకుంటాం, కానీ వాటి వల్ల లంగ్స్ ఇంప్రూవ్ అవుతాయని ఇప్పుడు ప్రూవ్ చేయడం జరిగింది. కానీ నిజం చెప్పాలంటే అది మొత్తం మన దగ్గర నుంచి సంస్కృతి మొత్తం అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు రీసెర్చ్ తోటి ప్రూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ ప్రూవ్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్లోపతిలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. నాకేది బాగా అనిపించింది, నా ఒపీనియన్ ఏంటి అనేది కాదు. ఎవిడెన్స్లో ఏ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యారు అనేది నేను రిపీట్ చేస్తాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అలోపతి మెడిసిన్. సో ఇక్కడ నాకు అనిపించింది, నేను చూశాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు. ఓకే. ఇట్ ఈస్ ప్రూవెన్. ఒక 10,000 మందిలో అది ప్రూవ్ అయిన రిజల్ట్ని నేను మళ్ళీ ఇంకొక పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అలాంటి ఎవిడెన్స్ని వేరే కంట్రీస్ వాళ్ళు రీసెర్చ్ మీద ఎక్కువగా వాళ్ళు ఫండ్స్ అవి కేటాయిస్తారు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. అయినో అది మన సంస్కృతిని ఇప్పుడైనా మనం రివైవ్ చేసుకోవాలి. చాలా సైంటిఫిక్ బేసిస్ ఉంది లంగ్స్ ఇంప్రూవ్ అవుతాయని. ప్రాణాయామం చేసే వాళ్ళలో ఈ సిఓపిడి ఎక్కువ రావట్లేదు. సిగరెట్ తాగుతూ నేను ప్రాణాయామం చేస్తాను వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ లంగ్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వట్లేదు. సో మన కల్చర్లో మన లంగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి అలా చూస్తే. అంటే ఈ సిఓపిడి అంటే ఏంటి మ్యామ్? దీన్ని ఎంఫసీమా అని కూడా అంటారండి. అది సిగరెట్ తాగే వాళ్ళలో లంగ్స్లో చిన్న చిన్న చిల్లులు లాంటివి పడతాయి. ఓకే. సో ఇంకా ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ పనిచేయదు. సో ఇప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ పనిచేయట్లేదు అంటే మనకు బాడీకి ఆక్సిజన్ ఎలా సరిపోతుంది? లంగ్స్ మంచిగా పనిచేస్తేనే కదండి ఆక్సిజన్ సరిగ్గా చేరుతుంది. సో ఎంఫసీమా ఉన్న వాళ్ళలో దగ్గు రావటం, ఆయాసం రావడం, ఆక్సిజన్ పడిపోయి ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే అసలు స్మోకింగ్ చేయకూడదు. ఓకే. అంటే ఈ లంగ్ క్యాన్సర్ అనేది మనం వింటూ ఉంటాం. లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుందా, లేకుంటే నార్మల్ అంటే వాళ్ళకి ఏ హ్యాబిట్ లేకున్నా కానీ వాళ్ళకి కూడా వస్తుందా? ఏ హ్యాబిట్ లేని వాళ్ళకి కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏషియాలో స్మోకర్స్ కాకుండా నాన్ స్మోకర్స్లోనే లంగ్ క్యాన్సర్ ఎక్కువ డిటెక్ట్ అవుతుంది. అంటే వేరే వాళ్ళు తాగినప్పుడు వీళ్ళు పీల్చుకుంటున్నాయి. కరెక్ట్. ఫస్ట్ థింగ్ ఇస్ ప్యాసివ్ స్మోక్. అంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకటి స్మోక్ చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న పార్ట్నర్కి ఎఫెక్ట్ అవ్వడం చూసాం లంగ్ క్యాన్సర్స్. రెండోది ఏంటి అంటే రెడాన్ ఎక్స్పోజర్ అని అంటారు. అంటే కొన్ని బిల్డింగ్స్లో రెడాన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ నాన్ స్మోకర్స్. కానీ అసలు ఏ బిల్డింగ్స్లో రెడాన్ ఉంది, ఏ బిల్డింగ్స్లో లేదు అనేది టెస్టింగ్ కూడా మన దేశంలో అవైలబుల్గా లేదు. వేరే కంట్రీస్లో ఒక ఇంటికి మూవ్ అవ్వాలంటే రెడాన్ లెవెల్స్ చెక్ చేసి వెళ్తున్నారు. మన కంట్రీలో ఆప్షన్ లేదు. సో అలాంటివి ఇంకా ప్రూవ్ చేయడం జరగట్లేదు. ఇంకా ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చిందంటే ఇంట్లో గ్యాస్ వస్తుందా, రెడాన్ ఉందా అని చూడలేరు కదండి. వాళ్ళు ట్రీట్మెంట్ మీదే ఫోకస్ చేసుకుంటారు. సో అలాంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద రీసెర్చ్ కానీ అలాంటివి ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో అప్పుడే మనం ప్రివెంటివ్ క్యాన్సర్ థింగ్స్ గురించి మాట్లాడుకోగలుగుతాం. వచ్చాక ఇంకా చేయలేం కదండి. సో అంటే లంగ్ క్యాన్సర్ ఉందని చెప్పేసి ముందే మనం తెలుసుకోవాలంటే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి? లంగ్ క్యాన్సర్ తెలుసుకోవాలంటే చాలా కష్టం. కారణం ఏంటి అని అంటే అది పూర్తిగా రిబ్స్ దాకా వచ్చినప్పుడు నొప్పిగా వస్తుంది తప్ప లోపల గడ్డగా ఉన్నప్పుడు నొప్పి రాదు. ఓకే. అది మొత్తం మన పైప్స్లోకి మొత్తం స్ప్రెడ్ అయినప్పుడే దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది.
సో అందుకే 80-90% లంగ్ క్యాన్సర్స్ స్టేజ్ 3 స్టేజ్ 4లోనే తెలుస్తాయి. ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి రిబ్స్ దాకా ఛాతి దాకా స్ప్రెడ్ అయిపోయినప్పుడు నొప్పి రావటము, మొత్తం ఎయిర్ వేస్లో మొత్తం మన గాలి తీసుకునే ట్యూబ్స్లోకి స్ప్రెడ్ అయినప్పుడు దగ్గులో రక్తం పడ్డము, అలాంటి సిమ్టమ్స్ వచ్చేదాకా తెలియదు. కాబట్టే లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేస్తారు. స్క్రీనింగ్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో కనుక దాన్ని పిక్ చేయాలి అనుకుంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు, రోజుకి 30 సిగరెట్ల కన్నా ఎక్కువ తాగిన వాళ్ళు, ఇంట్లో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఈ రెడాన్ ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ చేసి చిన్న చిన్న గడ్డలు ఏమైనా లంగ్స్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయని చూడటం జరుగుతుంది. ఒకవేళ చిన్న గడ్డగానే ఉంటే ఆ గడ్డ ఉన్న పోర్షన్ మొత్తం సర్జికల్గా తీసేస్తే అది స్టేజ్ 1 క్యాన్సర్ని మనం ట్రీట్ చేసినట్టే అవుతుంది. వాళ్ళు ఆల్మోస్ట్ 5 ఏళ్ల తర్వాత కూడా 90% బతుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కసారి కొంతమందికి ఏసీ వేసినప్పుడు సో గాలి పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది. ఎందుకు? సో సడన్గా చల్లగాలి వస్తే కూడా మన ముక్కులు కంజెస్ట్ అయిపోతాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ అవుతుంది మనకి. ఓకే. సో ఏంటంటే చల్లగాలి సడన్గా మన ముక్కులోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ముక్కులు ఒక్కోసారి కంజెస్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ముక్కులోంచి గాలి వెళ్ళినప్పుడు ఒక గాలి రాని సెన్సేషన్ అనేది రావడం జరుగుతుంది. సో కంట్రోల్ టెంపరేచర్స్, కొంచెం హై టెంపరేచర్స్ పెట్టుకోవడం, బ్లాస్ట్ మోడ్స్, కోల్డ్ మోడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, సో ఇది ఎప్పుడు అవసరం, ఎప్పుడు చేస్తారు? అది ఎలా అంటే ఇప్పుడు కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ ఎలానో, లంగ్స్ ఫెయిల్ అయినప్పుడు ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి పేషెంట్స్ ఎవరికైతే ఆల్రెడీ లంగ్ మొత్తం ఫైబ్రోసిస్ అయిపోయి లంగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అది రికవర్ అవ్వదు అనే స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇది వేరే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అంత ఈజీ అయితే కాదండి. కారణం ఏంటి అంటే మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశాక కూడా ఆ లంగ్కి బయట నుంచి రకరకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పోలెన్, డస్ట్, ఆ ట్రాన్స్ప్లాంటెడ్ లంగ్ హెల్త్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. కిడ్నీ అనుకోండి, ఒకసారి రీప్లేస్ చేశాక దానికి బయట నుంచి ఎలాంటి రిస్క్ లేదు కదా, లంగ్స్కి ఆ రిస్క్ ఉంటుంది. కాబట్టి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మనం కొనుక్కునే టైం కూడా 2-3 ఏళ్ళు మాత్రమే. దాని తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే ఈ గ్రాఫ్ట్ ప్రాబ్లమ్స్ లేదంటే ఈ వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల పేషెంట్స్ ఇది అవ్వటం జరుగుతుంది. ఓకే. సో అంత వయబుల్ ఆప్షన్ కాదు. సో అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం వల్ల ఎట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ రావడం జరుగుతుంది? మోస్ట్ కామన్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ దగ్గు, ఆయాసం, వీజింగ్, పిల్లి కూతుల్లాగా ఉండటం, బ్రాంకైటిస్ పేషెంట్స్ వస్తూ ఉంటారండి. వాళ్ళకి యూజువల్గా ఆస్తమా అయినా ఉంటుంది, లేదంటే స్మోక్ చేయడం వల్ల కూడా రావచ్చు. మేము చూస్తే 10 పేషెంట్లో 8 పేషెంట్స్ వీళ్ళే ఉంటారు. ఓకే. అంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ వల్ల ఎక్కువ వస్తూ ఉంటారు? అది మనం ప్రాక్టీస్ చేసే ప్లేస్ బట్టి మారుతుందండి. నేను ప్రాక్టీస్ చేసే ప్లేస్ మొత్తం ఐటీ హబ్ కాబట్టి 30s, యావరేజ్ ఏజ్ 30. సో అందరూ ఐటీ ఎంప్లాయీస్ అయి ఉంటారు నాకు తెలిసి. సో ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైతే ఐటీ హబ్ ఉంటుందో సో అక్కడ వాళ్ళకి బ్రేక్ దొరికితే చాలు మొత్తం లైన్ మొత్తం స్మోక్ చేస్తూ ఉంటారు. సో అంటే ఎవరికైతే స్మోకింగ్ అలవాటు లేదో ఆ ప్లేసెస్ని మీరు అవాయిడ్ చేస్తే బెటర్ అనేది నేను చెప్తా ఉంటా. సో ఫైనల్గా మీరు యూత్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? అంటే స్మోకింగ్ వల్ల, వేపింగ్ వల్ల వాళ్ళకి వచ్చే అనార్థాలు చాలా ఉంటాయి కాబట్టి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? స్మోకింగ్ ఈజ్ నాట్ కూల్. స్మోక్ చేస్తే ఇది కూల్, అందరి ముందు చూపించుకోవచ్చు అనేది అయితే కరెక్ట్ కాదండి. ఫ్యూచర్లో మీ లంగ్స్ పాడైపోయినప్పుడు మీరే సఫర్ అవ్వాల్సి వస్తుంది. వేపింగ్ స్మోకింగ్ ఒక మంచి సబ్స్టిట్యూట్. వేపింగ్ చేస్తే లంగ్స్కి డ్యామేజ్ అవ్వదు అనేది కూడా తప్పు. 3వది గురకని నార్మలైజ్ చేయకండి. మీ గురక వల్ల వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అంటే ఇమీడియట్గా మీరు స్లీప్ డాక్టర్ని కలవండి. ఓకే, డన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.